This call is now being recorded. This call is now taking notes. ఆదిత్య చంద్ర కుజ సౌమ్య జీవ శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్య. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. మిత్రులందరికీ శుభ సాయంకాలం. మనం జ్యోతిష బాలశిక్ష పాఠాలు అనే పేరుతో జ్యోతిష శాస్త్రం అధ్యయనం చేసే క్రమంలో అత్యంత ప్రాథమిక విషయాలని ఆమూలాగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఈ తరగతులు జ్యోతిషం అంటే ఏమిటో అస్సలు తెలియక జ్యోతిష శాస్త్రం గురించిన జిజ్ఞాస అభిరుచి ఉన్నటువంటి ఆ విద్యార్థులు వారి కొరకు ఉద్దేశించబడింది. అలాగని జ్యోతిశాస్త్ర ప్రాథమిక విషయాలతో ఇంతకు ముందే పరిచయం ఉన్న వాళ్ళు వస్తే చాలా సంతోషం. దాంతోపాటు వారికి అంతో ఇంతో తప్పకుండా కొంత కొత్త ఆలోచన కోణం దొరుకుతుందని ఆశించడం జరుగుతుంది. ఇక జ్యోతిష శాస్త్రమే కాకుండా ఏ శాస్త్రమైనా సరే మనం నేర్చుకోవడానికి ముందు మనం ఎలాంటి వేదికతో ఉండాలి మనస్సులో అనేది ముఖ్యమైనది. అది ఓపెన్ మైండ్గా ఉండాలి. అంటే మనకు తెలిసిన విషయాలైనా సరే అవి తెలియనట్టుగా పక్కన ఉంచుకొని ఈ తరగతిలో చెప్పబడుతున్న అంశాలని విన్న తర్వాత వాటిని జోడించుకొని అనుసంధానించుకొని మళ్ళీ మనం తెలుసుకోవాలి. అలా చేసినట్టయితే మనకి శాస్త్ర విషయాలు ప్రాథమికంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మన దగ్గర ఉన్న విజ్ఞానంతో పరిజ్ఞానంతో కలవబడి కొంచెం మనం అందుకోవడంలో అర్థం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మనకి ఏ మొబైల్ ఆపరేషన్ చేయడం తెలియనప్పుడు కొత్తగా మొబైల్ పట్టుకున్నప్పుడు ఆ మొబైల్ని నేర్చుకోవడం చాలా సులభం. ఆ మొబైల్ ఆపరేట్ చేయడం. మనం ఇంతకుముందు ఒక మొబైల్ని వాడుతూ కొత్తగా మొబైల్ కొని దాన్ని ఆపరేట్ చేయడం చేయాలనుకున్నప్పుడు మనం ఎంత కష్టపడతామో మీరు ఆలోచించండి. ఇది ఉదాహరణకి చెప్తున్నానంటే అందరికీ అనుభవం అయ్యేది. మొబైల్ మారుస్తూనే ఉంటాం. ఇంతకుముందు వాడిన మొబైల్లో మనకు ఒక రకమైనటువంటి అలవాటు అయిపోతుంది. ఏది ఎక్కడ నొక్కితే ఏమొస్తుంది, ఏది వస్తుంది అని తెలుస్తుంది. కొత్త మొబైల్ వచ్చేసరికి దానికి దీనికి తేడాలు ఉండి మనం అలవాటు పడడానికి మళ్ళీ కొత్త మొబైల్ని వాడుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకు అంటే అదే కారణం. మన అధ్యయనంలో మనకు తెలిసిన పరిజ్ఞానంతో అధ్యయనం చేస్తే విషయం తెలుసుకోవడంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. తెలుస్తుంది, తెలియదని కాదు. ఇక జ్యోతిషం విషయానికి వస్తే మనం ఈ తరగతులు ముఖ్యంగా ఇంతకు ముందే చెప్పినట్టుగా కేవలం జ్యోతిషం అంటే ఏమాత్రము తెలియని మన స్నేహితుల కోసం, మిత్రుల కోసం ఉద్దేశించబడింది. వారందరూ ఫాలో అవుతూ పాఠాలు వింటున్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ జ్యోతిష శాస్త్రం ప్రాథమిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రీయంగా అర్థమయ్యే అవకాశం. ఏదో మామూలుగా జ్యోతిషం అనగానే నవగ్రహాలు, తర్వాత 12 రాసులు, 20 నక్షత్రాలు అలా కాదండి. జ్యోతిషాస్త్రం అది కాదు. జ్యోతిషం జ్యోతిష్యుల శాస్త్రం. అందుకే మన కోర్సు సిలబస్ అంటూ నేను గ్రూప్లో పోస్ట్ చేశాను. దాని ప్రకారం మనం వెళ్ళినట్టయితే నేను దాన్నే ఫాలో అవుతాను. దాని ప్రకారం వెళుతున్నప్పుడు మనకు మొట్టమొదటిది జ్యోతిష్ శాస్త్ర పరిచయం. ఆ జ్యోతిష్ శాస్త్ర పరిచయానికే ఇప్పటికి 2 పాఠాలు అయిపోయాయి. ఈరోజు కూడా ఆ దానికే వెళ్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ తర్వాత పాఠాలకు వెళ్తాం. మనం ఈ క్రమంలో గత 2 పాఠాల్లో ఏం నేర్చుకున్నాం, నేర్చుకున్న వాటిని ఏంటి అని కొంచెంగా పునశ్చరణ చేసుకుందాం. ఈలోగా నేను ఒక 5-10 నిమిషాల సేపు ఈ క్లాసులో మొదటి క్లాసు, రెండవ క్లాసు విన్నవారు లేదా తర్వాత రికార్డెడ్ వర్షన్స్ విన్నవారు ఎవరైనా సరే, ఎవరైతే జ్యోతిషం అంటే ఏమిటో అసలే తెలియని వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరిద్దరు దయచేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు. ఎందుకంటే ఈ ప్రిజుడీస్ అయిపోకూడదు. అంటే నేను ఏదేదో చెప్పేస్తున్నాను, బ్రహ్మాండంగా చెబుతున్నాను నేను అనుకోకూడదు.
మిగతా వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం వినడం లేదో లేదా ఆల్రెడీ కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇదే ఇబ్బంది ఉంటుంది కాబట్టి అసలు ఏమీ తెలియని వాళ్ళు ఎవరైతే వినడం ఆరంభించారో వాళ్ళ నుండి నేను ఒకరిద్దరి నుండి సకారాత్మక నిర్మాణాత్మక ఫీడ్బ్యాక్ స్పందన కావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఎవరైనా ఒకరిద్దరు చెప్పండి. ఆ తర్వాత మనం పాఠంలో ముందుకెళ్దాం. ఎవరైనా ముందుకు రండి, దీంట్లో ఏం లేదు, ప్రత్యేకత ఏం లేదు. జ్యోతిషం అంటే ఏమీ తెలియని వాళ్ళు ఎవరైతే వినడం ఆరంభించారో వాళ్ళు. ఎవరు మాట్లాడకపోతే ఏమవుతుందంటే అందరూ ఇంతకుముందు జ్యోతిషం అంటే తెలిసిన వాళ్ళే అయిపోతారు. గురువు గారు చాలా బాగుందండి. అమ్మ నేను బాగుంది బాగలేదని చెప్పడానికి కాదు, మీకు జ్యోతిషం అంటే పరిచయం అవ్వడంలో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుందా లేదా క్లియర్ గా అర్థం అవుతుందా, అది కావాలి. లే ఒకటి మీరు మళ్ళీ క్లాస్ పెట్టడము అనేది ఏదైతే ఉందో వీడియో, దాని ద్వారా మళ్ళీ మళ్ళీ వినటం వలన ఇంకా బాగా అర్థమవుతోందండి. ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. అసలు ఇంతకు ముందు ఏదో జస్ట్ మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఏ వీడియో యూట్యూబ్ లో వీడియోలో అలాంటివి చూసుకోవడం కాకుండా అసలు జ్యోతిష్యము అంటే ఏమిటి అంటే ఒక ప్రాథమికమైనటువంటి భావన ఏదైతే ఉందో, జ్యోతిష్యులు అనేది ఏదైతే ఉందో, ఈ విషయం అనేది ఈ క్లాసు ద్వారానే తెలిసిందండి. ఇంకా ముందు ముందు కూడా ఇంకా మేము చాలా బాగా నేర్చుకుంటాము అనుకుంటున్నాము. కాకపోతే ఒక్కటేసారి విన్నప్పుడు మాత్రము కొంచెం తక్కువగా అర్థమైనట్లుగా ఉంది. ఆ క్లాస్ అన్నది మళ్ళీ వీడియోలో మళ్ళీ వినడం ద్వారా ఇంకా బాగా అర్థమవుతోందండి. చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా ఒకరెవరైనా చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి సార్. మీరు చెప్తున్నది ఇన్ఫాక్ట్ వేదాల నుంచి స్టార్ట్ చేసుకుని ఎలా జ్యోతిష్యంలో వచ్చాయి, ఎలా డెవలప్ చేశారు, వస్తాయి రాసులు ఎలా వచ్చాయి, నక్షత్ర మండలం ఎలా వచ్చింది, లాస్ట్ 2 క్లాసెస్ లో బ్రహ్మాండంగా మీరు చెప్పింది, తెలుగు దాని మీద చేసేది బ్రహ్మాండంగా అంటే అందరికీ అర్థమయ్యే శైలిలో చాలా బాగా చెప్పారు. నిజంగాను నేను కూడా డెఫినెట్ గా నాకు చెప్పినట్టు ఇంకోసారి వింటూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కూడా 1-2 సార్లు చూస్తుంటాం. ఎందుకంటే ఇవాళ పర్టికులర్ గా ఈ క్లాస్ అటెండ్ అవ్వబోయే ముందు ఒకసారి ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా స్టడీ చేసి మీరు లాస్ట్ క్లాస్ లో చెప్పిందంతా విని ఇప్పుడు కూర్చున్నాను. మీరు ఇదే విధంగా మమ్మల్ని కంటిన్యూ చేసి మాకు కొంచెం నాలెడ్జ్ ప్రసాదిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. జ్యోతిష్యులు అంటే ఇంతవరకు మనుషులే అనుకున్నాం, కానీ ఈ కాంతి పుంజము ఇక వేగము అనే విషయాన్ని మీరు చాలా విపులంగా వివరించారు. అంతమను వరకు ఆ జ్యోతిష్యులు అనే పలకడం రాక జ్యోతిష్యులు అని వచ్చిందేమో. దాని గురించి బాగా చెప్పారు. ఖగోళ శాస్త్రానికి మనకి విశ్వానికి మనకి ఎటువంటి సంబంధం ఉంది, ప్రకృతి నుంచి మనం ఎలా ఆస్వాదించవచ్చు, ఎలా తెలుసుకోవాలనే విషయం చాలా విపులంగా చెప్పారు గురువు గారు. అది అర్థమవుతుంటే చాలు. నేను ఎలా చెప్తున్నాను కాదు, విషయం మీకు అర్థం కావాలి. నాకు తెలిసింది నేను చెబుతున్నప్పుడు నాకు తెలిసింది మీరు నాకు తెలిసినట్టుగా అర్థం చేసుకోవాలనే తాపత్రయం నాకు. బాగుంది గురువు గారు. ప్రతి విపులంగా అంతకుముందు వరకు ఈ జ్యోతిష్యులు అంటే కాంతి అనేది, వెలుగు అనేది తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు వెలుగు ఆ రూపం ఎలా వస్తుంది, అలాగే నక్షత్రాలు తాలూకా విషయాలు కూడా బాగా చెప్పడం జరిగింది గురువు గారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ వలన ఇంకా మేము డెవలప్ అవ్వాలని మీ ఆశయాన్ని మేము పండిస్తాం. నేను ప్రత్యేకంగా ఏం ఆగను, నేను మీతో పాటు నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటాను. అలాగే గురువు గారు. అదే ఓకే గురువు గారు, థ్యాంక్ యూ. నమస్కారం గురువు గారు. నేను బేసికల్లీ లాస్ట్ ఇయర్ నుంచి ఒక న్యూమరాలజీ ఒక క్లాస్ అటెండ్ చేయానండి. అకల్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అకల్ట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి న్యూమరాలజీలో మాస్టర్స్ చేసిన తర్వాత నాకు అది కంప్లీట్ కాదని అనిపించింది. ఏదైనా ఒకటి కంప్లీట్ గా ఒక వ్యక్తి గురించి మనం చెప్పగలగాలి అంటే దాంతో పాటు ఆస్ట్రాలజీ కంప్లీట్ గా నేర్చుకుంటేనే బెటర్ అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యాను అనమాట.
అయితే అమే ఆత్మ అని యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది సార్, అందులో మీది మొదటిసారి చూసిన తర్వాత అర్థమైంది. కేవలం ఒక దీన్ని తెలుసుకోవడం కాదు, ఎంత డీటెయిల్డ్ గా అంటే మీ ఆస్ట్రానమీ దగ్గర నుంచి, గ్రహాల దగ్గర నుంచి మీరు చెప్తున్నది నాకు చాలా చాలా నచ్చింది సార్. నేను అవి 10 వీడియోలు చూసిన తర్వాత ఇది చాలా సంతోషం అనిపించింది. అందుకని నేను ఈ క్లాస్ జాయిన్ అయ్యానండి. చాలా ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం గురువు గారు. ఇంతవరకు జ్యోతిష్యం అంటే ఏదో పురాతన శాస్త్రం అలా ఎవరో అలా చెప్తుంటారు అనుకున్నాం, కానీ మీరు ఇప్పటికి అప్డేటెడ్ గా చెప్తుంటే అసలు చాలా అద్భుతంగా ఉందండి. అది చాలా నచ్చింది. అసలు కళ్ళ ముందు మీరన్నట్టు ఆకాశం కనిపిస్తోంది మాకు. నిజంగా చూస్తున్నాం కూడా బయటకు వెళ్ళి. చాలా అద్భుతంగా, చాలా ధన్యవాదాలండి మీకు. మళ్ళా మాకు యూట్యూబ్ వీడియో పెట్టడం వల్ల ఇంకొకసారి వెళ్ళి బయట చదువుతున్నప్పుడు కూడా, వింటున్నప్పుడు వెళ్ళి చూడడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. చాలా ధన్యవాదాలండి. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. నేను మళ్ళీ ఒక్కసారి ముందు ఆవిడ మాట్లాడారు, అంతకుముందు శ్రీమణి ఒక ఆవిడ మాట్లాడారు. ఆవిడ నా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. నేను చెన్నై నుంచి, తనేమో బరోడా నుంచి క్లాస్ లో ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను అన్నమాట. తను నా చెల్లి, నా వయసు 65, తన వయసు 62. సో ఇద్దరం కూడా ఇంట్రెస్ట్ మీద మీ క్లాసుల గురించి కంప్లీట్ చేయాలి. ధన్యవాదాలు సార్. ఇది నా కోసం కాదు, మన కోసం. ఆ జ్యోతిష్యులు మనకి చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి మనం. ఎప్పటికప్పుడు వాటి తపస్సు చేయాలి. ఆ తపస్సు ఉపవాసనే మన క్లాస్. మనం క్లాస్ మొదలు పెట్టుకుందామా? ఇంకా ఎవరైనా ఒకరిద్దరు ఉంటే మొదలు పెడతాం. ఎందుకంటే కరెక్ట్ గా నేను రీచ్ అవుతున్నాను అనేది నాకు కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి అడిగాను. నమస్కారం గురుగారు, పాదాభివందనాలండి. జ్యోతిష్యము అనేది అసలు ఎలా ఉంది, ఎలా వచ్చింది, అసలు ఋషుల యొక్క విజన్ అంటే వాళ్ళ యొక్క దివ్య దృష్టి ఏమిటి, వాళ్ళు ఏ రకంగా చూసి మానవాళికి మనుగడకు కావలసినటువంటి విధానాన్ని తెలియపరిచారు అనేది మీరు చెప్పినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా, సుస్పష్టంగా, అంటే ఆలు రాసే వాళ్ళకి కూడా తెలియనిటువంటి పరిస్థితులు మీరు వివరించి చెప్పడం అనేది నిజంగా మేము ధన్యులం సార్. ఎందుకంటే ఈనాటి ఆధునిక ప్రపంచంలో జ్యోతిష్యము, గ్రహాలు, భావచక్రాన్ని ఎనాలిసిస్ చేసి ఇలా జరుగుతుంది అని చెప్పేవాళ్లే తప్ప ఇలాగ నేర్పి భావితరాలకు తీసుకెళ్ళాలి అనేటువంటి భావాన్ని వ్యక్తపరిచే వాళ్ళు చాలా అరుదు సార్. అప్పటి ఉన్నటువంటి మహర్షులు, మహానుభావులు వాళ్ళకి తెలిసింది వాళ్ళు గ్రంథాలలో నిక్షిప్తం చేసిన ఆ గ్రంథాలను వెలికి తీసి ఇది 10 మందికి ఉపయోగపడేటట్టుగా చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా 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 తక్కువ సార్. కోటాను కోట్లలో 2-3 కనిపిస్తారు. అలాంటి వాళ్ళు మీరు ఒకరు దొరకడం మాకు నిజంగా ధన్యులు సార్. మీరు చెప్పే విధానం చూస్తుంటే మేము మళ్ళీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుని నలుగురికి ఉపయోగపడేటట్టుగా చేయాలనేటువంటి ఆకాంక్ష మాకు చాలా ఉంది సార్. చాలా చాలా ధన్యవాదాలండి. గురువు గారు క్షమించాలి, వేరే వాళ్ళు కూడా నెంబర్ మేము అడిగాను, మిమ్మల్ని అడగకుండానే నేను లింక్ పంపిస్తాను. ఇదంతా ఏమిటి అంటే ఒక క్రమబద్ధంగా మనం ఎక్కడో దగ్గర అందరికి చెప్పాలని పెడుతున్నాం, కానీ మీరు ఆ లింక్ షేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. వాళ్ళు జాయిన్ అంటే వాళ్ళకి యాక్సెస్ రావట్లేదంట. మీరు నెంబర్ ఇస్తాను, యాడ్ చేయగలుగుతారు. నేను యాడ్ చేస్తాను, గ్రూప్ లో యాడ్ చేసినంత మాత్రం ఏం తేడా లేదమ్మా. అయితే 9494 ప్రతి బుధవారం నాడు వాళ్ళని పాఠానికి వచ్చేటట్టుగా వాళ్ళ లింక్ తీసుకోమనండి. మీరు షేర్ ఇప్పుడు చేశాను గురువు గారు, రాలేదంట. నెంబర్ మీకు పంపిస్తాను ఇప్పుడే. పంపండి. అది దానికి ఏం సంబంధం లేదు, లింక్ ఎవరైనా కొట్టొచ్చు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా నేను అప్పుడప్పుడు పంచుకునే నోట్స్ లాంటివి ఉంటాయి కదా, అవి దీంట్లోనే ఉంటాయి, గ్రూప్ లోనే ఉంటాయి. అందరికీ పంపిస్తున్నాను, కానీ గ్రూప్ లో ఉంటాయేమో, వాటి కోసం తప్పకుండా తీసుకోండి. సార్ నమస్తే సార్, నేనే సార్ సార్ లింక్ అయితే. నమస్తే సార్, నా పేరు వెంకటలక్ష్మి అండి. ఇప్పుడు బీనాదేవి గారు చెప్తున్నా ఆవిడ, నేనే లింక్ అయితే ఓపెన్ అయింది కానీ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి లింక్ యాక్సెప్ట్ చేయట్లేదు. గ్రూప్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అమ్మా, ప్రాబ్లం ఏం లేదు. అది ఇప్పటికి అసలు 400 మంది జాయిన్ అయ్యారు. నేను ఆశ్చర్యపోతున్నాను, ఏంటి ఇంతమంది నిజంగా క్లాసులకు వస్తున్నారని. కానీ ఏంటంటే గ్రూప్ లో జాయిన్ అయితే ఏమవుతుందంటే మీ యొక్క జిజ్ఞాస తెలుస్తుంది. ఆధారంగా మనం చెప్పేది చెప్పుకుంటాం, వినేవాళ్ళు వింటారు, లేదా రికార్డింగ్ పెడుతున్నాం కాబట్టి తర్వాత కూడా వినొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే సార్, అంటే గ్రూప్ లో ఉంటే నోట్స్ ఏదైనా మీరు పెట్టింది నేను చూసుకోవచ్చు కదా అని అంతే సార్. గ్రూప్ లో పెడుతుంటారు, అది మీరు ఫార్వర్డ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు.
లేదు సార్, తన నెంబర్ కూడా గ్రూప్ లో మరి నేను లేను కదా సార్, అందుకని నాకు నోట్స్ రాదు అది, అందుకోసం. ఏం పర్వాలేదు, మీరు మా దాంట్లో జాయిన్ అవ్వచ్చు, నా నెంబర్ పెట్టండి, నేను చేసేస్తాను. మీ నెంబరా సార్? నేను పంపిస్తానులేండి మీకు, సార్ నెంబర్ నేను పంపిస్తాను. సరే సరే. గ్రూప్ లో అడ్మిన్ ఇద్దరు ఉన్నాం, ఇద్దరికి ఎవరికైనా పంపచ్చు. ఓకే సార్, థాంక్స్. ఓకే, మరి మనం మొదలెట్టుకుందాం. మనం ఈ తరగతులు ప్రారంభించిన నాడు జ్యోతిష్యులు, జ్యోతిషం అనేది తెలుసుకున్నాం. అందరూ గుర్తుపెట్టుకోండి, జ్యోతిషం అని రాస్తున్నప్పుడు తెలుగులో షకారానికి యావత్తు ఉండకూడదు. జ్యోతిష్యం కాదు, జ్యోతిషం. షాకి యావత్తు ఉండకూడదు, ఎప్పుడు పెట్టకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిషం మీరు ఆ ఒత్తుగా పలకాలి అనుకున్నప్పుడు జ్యోతిషం అనాలి. జౌకి యావత్తిచ్చి తిషం అనాలి, జ్యోతిషం. ఈ జ్యోతిషం యొక్క అసలు రాసే విధానంలో మొట్టమొదటి సవరణ మనం చేసుకోవాలి. జ్యోతిష్యం అని షాకి యకారం ఇవ్వడం అనేది తప్పు. రాస్తే జ్యోతిషం అనన్నా రాయాలి, లేదా జ్యోతిషం అనన్నా రాయాలి. సో జ్యోతిషం అనే రాస్తుంటాం. నేను అప్పుడప్పుడు వాయిస్ మెసేజ్లో పడుతుంటే ఆ షకారం యకారం వస్తే అది ఏమైనా తప్పే కానీ అదర్వైజ్ కాదు, మామూలుగా జ్యోతిషం అని. అందుకే మనం జ్యోతిష బాలశిక్ష అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలి అంటే క్రమబద్ధంగా ఇది చిన్ననాడు నేర్చుకుంటున్నప్పుడు ఏమయ్యేది, పెద్దవాళ్ళు మనకి అదిగో రాసులు నక్షత్రాలను చెప్తే సరిపోయేది. కానీ మనకి పెరిగాం, మనం పెద్దవాళ్ళం అయ్యాం. అందువల్ల ఒక విజ్ఞానం కావాలి అంటే, సైన్స్ మనకు అర్థం కావాలి అంటే మన స్టాండర్డ్తో నేర్చుకోవాలి. మనకి ఆల్రెడీ బోల్డ్ అని తెలుసు, మనం చూసాం, ప్రపంచం చూసాం, జీవితం అనుభవించాం. ఆ కారణంగా మనం ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలన్నప్పుడు అసలు జ్యోతిషం అంటే ఏంటి అంటే జ్యోతిషుల శాస్త్రం. మరి జ్యోతిష్యులు అంటే ఏంటి అంటే వెలుగులు. ఆ వెలుగులు ఎక్కడుంటాయి అంటే మన బయట ప్రపంచంలో, విశ్వంలో అంతటా మనకు కనపడేది. మన ఇంట్లో ఉన్న ట్యూబ్లైట్ అది వెలుగే, కానీ దాని జ్యోతి అనం. ఎందుకంటే అవి ప్రకృతి సహజమైన వెలుగులు. ఆ వెలుగులతో మనకి ఏం జరగాలి, మనకి రక్షణ భావన రావాలి, భద్రతా భావన రావాలి. మనం ఇంట్లో పడుకున్నప్పుడు లైట్ వేసుకుంటే మనకు ఒక రకమైన భద్రత వస్తుంది, అంతా కనపడుతుంది, కంఫర్టబుల్గా వెళ్తాం. అందువల్ల ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి ఏం కావాలి, కంఫర్ట్ కావాలి, అంటే భద్రత కావాలి, సౌకర్యం కావాలి. ఈ భద్రతా సౌకర్యాన్ని ఇచ్చేవి ఏవి అని చూసినప్పుడు ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో ఎప్పుడు అసలు ప్రపంచం సృష్టించబడిన తర్వాత మానవులు పరిణామక్రమంలో వచ్చి ఆ మానవుడు జంతువులాగా జీవిస్తున్నప్పుడు, భాష తెలియనప్పుడు, భావ ప్రకటన అనేది లేనప్పుడు ఎట్లా జీవించారో అసలు ఆలోచించలేం మనం. అలాంటి టైంలో మహానుభావులు ఈ ప్రకృతి మీద చూస్తూ అరే ఇది ఇలా చేసి మన వాళ్ళకి చెప్పాలి, చెబితే కానీ వాళ్ళకి తెలియదు అన్న విషయంతో తీసుకొచ్చిన వాళ్ళు ఋషులు. ఆ ఋషులు దర్శించింది ఏమిటి అంటే, ఈ వెలుగుల కారణంగా మనకి భద్రత వస్తుంది, ఈ వెలుగుల కారణంగా మనకి సౌకర్యం ఫీల్ అవుతున్నాం మనం. ఈ రెండే మనకి ఎప్పుడైనా కావాలి. మనిషి అనేవాడికి, ప్రాణి అనేవాడు, ఏ ప్రాణికైనా అంతే, చీమకైనా, దోమకైనా, మనిషికైనా ఏం కావాలి, సౌకర్యము, భద్రత భావన కావాలి. సౌకర్యము అంటే కంఫర్ట్, భద్రత అంటే సెక్యూరిటీ. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను అంటే నేను కూడా ముందు భద్రత చూసుకునే మాట్లాడుతున్నాను, సౌకర్యంగా ఉంటేనే మాట్లాడుతున్నాను. ఆ విధంగా ప్రతి క్షణం అనుక్షణం ఒక జీవించడం అనేది చేస్తున్నప్పుడు కావలసింది భద్రత, సౌకర్యం. అందువల్ల అవి ఎలా వస్తున్నాయని గమనించి, అవి వెలుగుల ద్వారా వస్తున్నాయని చూసి, ఆ వెలుగులు ఏమిటి అని పరిశోధించి, మనకి కనపడుతున్న వెలుగులే అని ఉద్దేశించి, ఆ కనపడేవి ఎలా కనపడుతున్నాయని మళ్ళీ క్రమక్రమంగా పరిశోధించి, వాళ్ళు భచక్రం అనే కాన్సెప్ట్ తెచ్చుకుని, ఓహో ఈ భచక్రంలో కనపడేవే మనకి ఆ వెలుగునిస్తున్నాయేమో అనుకొని, అవి వాటిల్లో కూడా మళ్ళీ కొన్ని అటు ఇటు తిరుగుతున్నాయి కదా అని చెప్పేసి వాటిని కూడా గమనించి, ఎటువైపు దాకా వెళుతున్నాయని పరిశీలించి, ఒకవైపు ఒక చివరి వైపు, ఒక కుడి చేతి వైపు ఒకవైపు, ఎడం చేతి వైపు ఒకవైపు పోతున్నాయని, ఆ వైపు ఎంత దాకా వెళుతున్నాయో ఆ బార్డర్స్ ని మళ్ళీ మకర రేఖ, కర్కాటక రేఖ అనుకొని, ఆ రెండింటి మధ్య మనకు కదలాడేటువంటి ఆ జ్యోతిష్యులన్నింటినీ గమనించి, స్థిరంగా ఉన్న వాటిని నక్షత్రములని, చరంగా అంటే డైనమిక్ గా తిరుగుతూ కనపడే వాటిని గ్రహాలుగా తీసుకున్నారు. ఆ క్రమంలోనే స్థిరంగా ఉండే సూర్యుడైనా మనం తిరుగుతున్న కారణంగా మనకి తిరుగుతున్నట్టుగా ఆ భచక్రంలో కనిపిస్తాడు. సూర్యోదయం అయినప్పుడు ఒకవైపు దక్షిణం వైపు అవుతాడు, ఒకసారి 6 నెలలకి మళ్ళీ ఉత్తరం వైపు అవుతాడు. ఆ విధంగా ఈ క్రమమంతా మన ఋషులు గమనించి దాన్ని రికార్డు చేసి, అంటే చెప్పవలసిన తీరుగా దాన్ని శృతిగా మార్చి, ఆ తర్వాత మనకి ఇది అందించారు. ఆ క్రమంలో మనం ఏం చెప్పుకున్నామంటే, మొట్టమొదటి జ్యోతిష శాస్త్రము అంటే జ్యోతిష్యుల శాస్త్రం. జ్యోతిష్యులు అంటే ఏమిటి అంటే మన బయట ఉన్న ప్రకృతి శక్తులు. ఈ ప్రకృతి శక్తుల్ని మనం గమనించి
వాటిని అర్థం చేసుకుని వాటి ప్రభావం మన మీద అర్థం చేసుకోవాలంటే వాటికి ఒక రూపం కావాలి. అందువల్ల వాటి రూపం ఏం చేశారు? జ్యోతిష్లకి రూపాలు ఇచ్చారు. ఏం రూపాలు? కనపడుతున్నది ఇప్పుడు మనకి నా ఎదురుగుండా మీరంతా కనపడుతున్నారు, కానీ నా ఎదురుగుండా కేవలం ఒక చిన్న బాక్స్ కనపడుతుంది, దాంట్లో కొన్ని ఇవే కనపడుతున్నాయి, లింక్స్ కనపడుతున్నాయి, కానీ మీరు నాకు కనపడలేదు, కానీ నేను చూస్తున్నాను మిమ్మల్ని, మీరు నన్ను చూస్తున్నారు. ఎలా? ఆ మనోనేత్రంతో మనం చూసే దాన్ని కూడా వాళ్ళు గమనించి అసలు మనకు కనపడేది ఏమిటో ముందు నిర్వచించుకోవాలని చెప్పేసి కనపడే వాటిని ముందు మొత్తం శక్తి పంచభూతాత్మకమని, పంచభూతాలని, 5 ఎలిమెంట్స్ అని, వాటిల్లో ఇవి దేనికి సంబంధించినవి అని తీసుకున్నప్పుడు వాళ్ళకి మన కళ్ళకి ప్రత్యక్షంగా వెలుగుతూ కనపడే వాటిని నక్షత్రాలని, ఎక్కడో దూరంగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఆ నక్షత్రాలను అలా దాన్ని వర్గీకరించి అవి కాకుండా ఇంకా ఏమున్నాయంటే నక్షత్ర సమూహాలు ఉన్నాయని, ఓహో అన్ని గుంపంతా చూస్తే మళ్ళీ ఒకటని, వాటిని నక్షత్ర మండలం అని, ఆ నక్షత్ర మండలాలు నక్షత్రాలు పోగా మన భచక్రంలో కొన్ని తిరుగుతూ కనపడే వెలుగు లేకుండా, అంటే వెలుగుతూ కానీ స్థిరంగా వెలుగుతూ మిణుకుమన కనకుండా మనకి దగ్గరగా కనపడుతున్నాయనిపించే వాటిని గ్రహాలని, ఇలా భూమి మీద ఉండి అంతరిక్షాన్ని గమనించి ఖగోళం లోపలికి వెళ్ళి తమ దార్శనిక శక్తితో వెళ్ళి ఈ విజ్ఞానాన్ని, ఖగోళ విజ్ఞానాన్ని మనకి ఇచ్చారు. అలా ఈ రోజు మనం అధునాతనమైన పరికరాలతో, టెలిస్కోపులతో లేదా రాకెట్లతో బయటికి వెళ్ళి చేసుకోవడం కాదు, అది ఏది లేనాడు వాళ్ళు చెప్పారు. ఆ విధంగా మనకి జ్యోతిష్యులని నిర్వచించారు. ఈ రోజు ఖగోళ శాస్త్రంలో మనం ఏం చేస్తున్నాము? అవి ఏమిటో తెలుసుకునే కుతూహలంతో వెళ్ళి చూసి చెప్తున్నామే తప్ప వాటి వల్ల మనకేంటి లాభం ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఆ మార్స్ మీదకి వెళ్ళాం, కానీ ఆ మార్స్ వల్ల నాకు ఏం లాభం జరిగింది? ఆ మార్స్ మీదకి వెళ్తే నాకు ఏం జరిగింది? ఒక కామన్ మ్యాన్కి ఏం జరిగింది? ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత మనుషులు ఈ భూమి వదిలిపెట్టి మార్స్ మీద పోయి ఉండడానికి అవకాశం ఉంది అంటే అది మనం చూస్తామా పోతామా? అసలు ఇప్పుడు నాకేంటి? వాళ్ళు మార్స్ మీదకి వెళ్తే మార్స్ మట్టి తీసుకొస్తే నాకేంటి? ఆ మార్స్ వల్ల నాకేం జరుగుతుంది? ఎవరు ఆలోచించట్లేదు. ఋషులు ఆనాడు ఆలోచించింది ఇది మాత్రమే. అవి ఎక్కడ ఎలా ఉన్నా సరే నాకేం చేస్తున్నాయి, నాకేం అవుతున్నాయి, అవి వాటి కారణంగా నాకేమవుతుంది, ఈ ఒక్క ఐడియాతోనే, ఈ ఒక్క ఆ జిజ్ఞాసతోనే వాళ్ళు జ్యోతిష్యులని నిర్వచించారు. పంచభూతాలు ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశం. ఈ 5 ఎనర్జీస్ మన బయట మనం ఉన్నాయి, వాటితో పాటే మనం ఉన్నాం. మనం ఉన్నది, నా శరీరం కూడా పంచభూతాలే, బయట ఉన్నది పంచభూతాలే. ఈ రెండింటికి అనుసంధానం అవుతున్నప్పుడే నాకు సౌకర్యము, భద్రత వస్తుంది. కాబట్టి వాటిని ఎలా గుర్తించాలి అని వాళ్ళు వాటిని వర్గీకరించారు. ఏమని? నక్షత్రంగా వర్గీకరించారు, రాసులుగా వర్గీకరించారు, తర్వాత గ్రహాలుగా వర్గీకరించారు. ఇది జ్యోతిష్యుల స్వరూపం అయిపోయింది. అందువల్ల మనం 2వ పాఠంలో జ్యోతిష్యుల స్వరూపం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈరోజు ఏం చేస్తున్నాము? జ్యోతిష్యుల స్వరూపంలో మనకి భూమికి దగ్గరగా ఉండేటువంటి గ్రహముల స్వరూపం చూడబోతున్నాం. ఇవన్నీ తెలుసుకుంటే తరువాత మనం ఏదో ఒక సాధనం ఉపయోగించి, అంటే ఒక పనిముట్టు ద్వారా ఈ జ్యోతిష్యులు మనకి ఏం చేస్తాయి అనేది తెలుసుకోవాలి. అది జ్యోతిష్ శాస్త్రంలో మనం ముందుకెళ్తుంటాం. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఈ 3వ పాఠంలో మనం జ్యోతిష్యులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు అనేవి ఉంటే ఆ తరువాత ఉన్న జ్యోతిష్యులు ఏమిటి, వాటికి వీటికి ఏమిటి తేడా, నక్షత్రాలకేంటి, అవి ప్రకాశిస్తూ ఉంటాయి, వాటి ప్రకాశ శక్తి అంటే కేవలం లైట్ కాదు, మనం చూసే ట్యూబ్ లైట్ వేస్తే వచ్చే లైట్ లాంటిది కాదు, విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు. ఆ తరంగాలు మనకి ఎలా వస్తాయి? అసలు మనకి ప్రత్యేకంగా ఏమైనా స్పెషల్గా వస్తుంటాయా? ఎలా ఉంటాయి అంటే, మీరు అందరూ ఒకటి ఆలోచించండి. ఎవరైనా సరే ఇంతకుముందు మీరు ఆ అనుభవం ఉన్నా లేకపోయినా గమనించండి. ఒక వ్యక్తి ఒక చెరువులో కానీ, ఒక స్విమ్మింగ్ పూల్లో కానీ లోపల నీళ్లలో ఉన్నాడు అనుకుందాం. ఒక క్షణం సేపు మునిగి ఉన్నాడు అనుకుందాం. ఆ మునిగి ఉన్న వ్యక్తి, ఆ నీరు ఎలా ఉన్నాయి? ఆ వ్యక్తి ఆ నీటిలో భాగం అయిపోయాడు. అదే క్రమంలో మన ఋషులు ఏమన్నారు? ఈ విశ్వము అనేటువంటి పెద్ద నీటిలో మహాసాగరం, మహాజలౌహ మధ్యే అన్నారు. ఈ మహాజలంలో ఈ మొత్తం శక్తులన్నీ ఉన్నాయి, అంటే అవి పార్ట్ అండ్ పార్సల్. సో మనము ఈ విశ్వంలో ఉన్న పంచభూతాలు అన్నీ ఒకటే. అన్నీ ఒకటైనప్పుడు మరి వాటికి వీటికి నాకు వాటికి ప్రత్యేకత ఏంటి? అసలు వేరు అనేది ఎలా వచ్చింది? అది అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసి మన ముందు నిర్వచిద్దాం అనుకున్నాం. డిఫైన్ చేసుకోవాలి, అప్పుడే కదా మనకు అర్థమైంది. అందువల్ల డిఫైన్ చేసినప్పుడు వెలుగుతూ కనపడి నాకు భద్రతా భావాన్ని, సౌకర్య భావాన్ని ఇచ్చేటువంటి ఆ నక్షత్రాలని చాలా పెద్దగా ఉన్నట్టుంది అని వెలుగుగా ఉంచి అవి అలా ఉంటే
అవన్నీ కలిపి నాకు కనపడే భాగంలో ఆ ఒక మండలంగా ఉన్న వాటిని రాసులని, ఆ రాసులు కూడా నాకు ఎలా ఉన్నాయి, ఉత్తరాకాశం వైపు దక్షిణాకాశం వైపు కనపడుతున్నాయి. ఉత్తరాయణంలో ఇవి దగ్గరగా కనపడతాయి, దక్షిణాయనంలో ఇవి దగ్గరగా కనపడతాయి. అలా చూస్తున్నప్పుడు ఉత్తరాయణంలో నాకు భచక్రంలో కనపడే నక్షత్ర మండలాలు ఏవైతున్నాయో వాటిని 6గా గుర్తించి, మళ్ళీ ఈ దక్షిణం వైపు కనపడేది ఇంకొక 6గా గుర్తించి, మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాసులుగా నిర్ణయించారు. రాశి అంటే నక్షత్ర మండలమే. ఆ తరువాత అవతల ఇటు దక్షిణాకాశంలో ఇటు ఉత్తరాకాశంలో ఇంకా బోలెడన్ని మండలాలు ఉన్నాయని చూస్తారు. ఆ మండలాలు మనం ఉత్తరాకాశ నక్షత్ర మండలాలుగా, దక్షిణాకాశ నక్షత్ర మండలాలుగా నేర్చుకుంటాం. అవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం 88 మండలాలు. ఉత్తరం వైపు 32, దక్షిణం వైపు 56 నెంబర్ ఉంది అక్కడ మీకు. ఆ నెంబర్ ప్రకారం నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఆ మండలాలు ఏంటేంటి అంటే చాలా ఉన్నాయి. అది మనకి జ్యోతిష్ శాస్త్రానికి అంతగా అవసరం లేదు, ఎందుకంటే వాటి ప్రభావం మనం పరిగణించడం. ప్రభావం లేదా ఉంది, వాటి ప్రభావాన్ని భచక్రంలో ఉన్నవే మనకి ఇస్తున్నాయి అనుకుంటున్నాం. అందువల్ల మేషరాశి అనేది చూసినప్పుడు భచక్రంలో మేషరాశి భాగం ఎంతైతే ఉందో, 30 డిగ్రీల భాగం ఏదైతే ఉందో, భూమి నుంచి చూసినప్పుడు నా నుండి మొదలు పెట్టుకొని అనంతం దాకా మేషరాశి వరకు ఉన్న 30 డిగ్రీల భాగంలోంచి వచ్చే అన్ని జ్యోతిష్యుల ప్రభావము నేను మేషరాశి ప్రభావంగా తీసుకుంటాను. మన ఋషులు మనకి ఇచ్చింది ఏంటి అంటే, ఒక నక్షత్రం అక్కడ ఉంది అంటే ఆ ఒక్క నక్షత్రం నుంచి ఏదో కాంతి వస్తుందని కాదు. ఆ నక్షత్రం ఏ ప్రాంతంలో ఆకాశ భాగంలో ఉందో దానికి కొంత భాగం ఏర్పాటు చేసి, ఆ భాగం 13 డిగ్రీల 20 నిమిషాలని చెప్పేసి, ఆ 13 డిగ్రీల 20 నిమిషాల్లో ఉన్న అన్ని నక్షత్రాల సమూహ ప్రభావం, సమిష్టి ప్రభావం నా మీద పడడం ఆ నక్షత్ర ప్రభావంగా తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో అంతా ఒకే తీరుగా ఉంటుంది. ఆ నక్షత్రాలకి మళ్ళీ మృదు నక్షత్రాలు, క్షిప్ర నక్షత్రాలు రకరకాలుగా కేటగరైజ్ చేశారు. అవి మనం నక్షత్ర కారకత్వాలలో రాశి కారకత్వాలు చెప్పుకునేప్పుడు చెప్పుకుంటాం. సో ఈ విధంగా నక్షత్రాలు అంటే ఆకాశ భాగాలు, వాటిలో ఉన్న చుక్కలు, వాటిలో ఉన్న వెలుగులు, ఆ వెలుగులన్నీ కలిపితే మళ్ళీ ఒక నక్షత్రం. అది జ్యోతిష్ శాస్త్రంలో. మామూలుగా అయితే అన్ని నక్షత్రాలు, ఆ అన్ని నక్షత్రాలు చూసుకున్నప్పుడు నక్షత్రాలుగా గుర్తించి, ఆ నక్షత్రాలన్నీ ఎంత దూరంలో ఉన్నాయో అవన్నీ తర్వాత లెక్కగట్టి, ఆ తర్వాత ఆ నక్షత్ర సమూహాలలో భచక్రంలో ఉన్న వాటిని మాత్రము రాసులని, ఆ మిగిలినవన్నీ నక్షత్ర మండలాలని, ఆ రాసుల్లో మళ్ళీ ఆ నక్షత్రాలు రాసులు కనబడుతుంటే వాటిలోంచి ఈ గ్రహాలు రావడం పోవడం అటు ఇటు పోవడం గమనించి ఈ గ్రహాలు అనేవి వేరుగా గుర్తించారు. అంటే మనకి మొత్తం జ్యోతిష్యుల్ని 3 భాగాలుగా చెప్పారు, 3 రకాలుగా చెప్పారు. ఒకటి నక్షత్రాలు, 2 రాసులు, 3 గ్రహాలు. ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశం చుట్టూ 360 డిగ్రీల్లో బోల్డన్ ఉన్నాయి. నక్షత్ర మండలాలు 6, 12 అయ్యాయి, కానీ మిగిలిన నక్షత్రాలు బోల్డన్ ఉన్నాయి. అందువల్ల మేషరాశిలో ఉన్న నక్షత్రాలన్నింటినీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆ నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవడానికి చంద్రుడి యొక్క గమనం ఆధారం చేసుకుని, మనకు రోజు చంద్రుడు ఎలా కనపడుతున్నాడు, 2 బింబగ్రహాలు మనకి దగ్గరగా ఉన్నాయి. ఆ రెండింటి వెనుక బ్యాక్గ్రౌండ్ మనం చూడొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ చూసి చంద్రుడు ఒక రోజులో ఎంత బ్యాక్గ్రౌండ్ మారిపోతుందో, ఆ ఒక్క రోజులో మార్చేటువంటి బ్యాక్గ్రౌండ్ ని అన్ని నక్షత్రాలకు గుర్తుగా ఒక నక్షత్రంగా తీసుకుని అది నక్షత్రము అన్నారు. అంటే నక్షత్రము అని జ్యోతిష్ శాస్త్రంలో 1/27 భాగపు ఆకాశము అని అంటారు. ఆ 1/27 భాగంలో మనకు కనిపించే అన్ని నక్షత్రాలు ఆ నక్షత్రం పేరుతోనే వ్యవహరిస్తాం. ఆ వాటన్నింటి సమిష్టి ప్రభావమే ఆ నక్షత్ర ప్రభావంగా తీసుకుంటాం. నేను ఒక నక్షత్రంలో పుట్టాను అంటే దాని అర్థం ఆ ఒక నక్షత్రం నుంచి ఏదో వచ్చి పుట్టానని కాదు. ఆ నక్షత్రం హస్తా నక్షత్రం అనుకుంటే, హస్తా నక్షత్రము ఏ ప్రాంతంలో ఉందో దానికి 13 డిగ్రీల 20 భాగంలో ఆ నక్షత్రంలో దగ్గర ఉన్న అన్ని నక్షత్రాల కాంతుల ప్రభావం చేత నా మీద హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు తీసుకుని మనకి 27 నక్షత్రాలు చంద్రుడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఆధారంగా చెప్పారు. రోజు చంద్రుడి బ్యాక్గ్రౌండ్ చూశారు, రోజు మారుతోంది. 27 రోజులకి మారిపోయింది, తర్వాత 30 రోజులకి మళ్ళీ అప్పుడు సూర్యుడిది మారిపోయింది. సూర్యుడి బ్యాక్గ్రౌండ్ మారడానికి 30 రోజులు పడుతుంది, చంద్రుడి బ్యాక్గ్రౌండ్ మారడానికి 1 రోజు పడుతుంది. రోజు అంటే మళ్ళీ సూర్యోదయానికి మధ్య ఉన్న కాలం. ఆ విధంగా వాళ్ళు రోజు అనేది, దినము అనేది నిర్ణయించి, దినం అంటే రోజు, ఆ రోజును నిర్ణయించి రోజుల ఆధారంగా చంద్రమండలం ద్వారా, చంద్రుడి బ్యాక్గ్రౌండ్ ద్వారా 27 నక్షత్రాలుగా ఆకాశాన్ని విభాగించి సూర్యుడి గమనం ఆధారంగా, అంటే భూమి గమనమే, సూర్యుడి గమనం ఆధారంగా 30 రోజులకు ఒకటి అవుతుంది అని చెప్పేసి దాన్ని 12 భాగాలు. సంవత్సరం అయిపోయేసరికి ఆకాశం అంతా ఒక చుట్టూ తిరిగి వచ్చేసరికి సూర్యుడు చంద్రుడు అంటే భూమి సూర్యుడి చుట్టూ ఒక చుట్టూ తిరిగితే 12 సార్లు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ మారింది అని గుర్తించారు. చంద్రుడిది ఒక నెలకే 27 సార్లు మారిపోతుంది అని గుర్తించారు. అందువల్ల వీటిని నక్షత్రాలు అన్నారు, వీటిని రాసులు అన్నారు.
ఆ చుక్కల్లోనేగా ఈయన మారేది కూడా. అందువల్ల ఆ చుక్కలు ఉన్న ప్రాంతాన్ని రాశి అన్నారు. ఇట్లా నేను మీకు చెబుతుంటేనే నాకు కూడా ఎన్నో తెలిసి వస్తున్నాయి. ఆ రాశి అనేది ఎలా నిర్ణయించారు వాళ్ళు, నక్షత్రం అనేది ఎలా నిర్ణయించారు, అది ఆకాశ భాగాలు. సో ఆకాశంలో ఏ భాగంలో అయితే చంద్రుడు ఒక రోజు ఉంటున్నాడో అది నక్షత్రం అని, ఏ భాగంలో రవి మారకుండా 30 రోజుల పాటు ఉంటున్నాడో అది రాశి అని, ఆ రాశికి ఈ నక్షత్రాలకి అనుసంధానం చేశారు. అది మనం చెప్పుకున్నాం. దాంట్లో మళ్ళీ నక్షత్రాలు మొత్తం 27 నక్షత్రాలకి 3 భాగాలు చేసి 3 నవకాలని, 3 నవకాలలో మొదటి నవకం అంటే అశ్విని నుంచి ఆశ్లేష వరకు అని, రెండవ నవకం మఖ నుంచి జ్యేష్ఠ వరకు అని, మళ్ళీ మూడవ నవకం మూల నుంచి మనకి రేవతి వరకు అని పెట్టుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి 27 నక్షత్రాలు 3 నవకాలుగా మొత్తం 360 డిగ్రీలు 12 రాసులుగా మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ టూల్ ఇది. ఇది ఒక సాధనం. జ్యోతిష్యులని గుర్తించిన తర్వాత జ్యోతిష్యుల ప్రభావాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఎంత ఆ మెచ్యూరిటీతో, వాళ్ళు ఎంత పరిజ్ఞానంతో, విజ్ఞానంతో ఈ టూల్స్ మనకి ఇచ్చారు. ఆ టూల్సే మనకి రాశి కుండలి లేదా మన భచక్ర కుండలి అంటాం. అది మన కుండలి అంటే ఏంటి, దాని యొక్క ఆరిజిన్స్, దానివన్నీ మళ్ళీ మనం ఇంకో పాఠంలో చెప్పుకుంటాం. రాశి కారకత్వాలు అప్పుడు చెప్పుకుంటాం, రాశి భావనలు, మూల భావనలు అని చెప్తాం. ఇప్పుడు మనం జ్యోతిష్యుల దగ్గరే ఉన్నాం. సో ఈ విధంగా నక్షత్రాలు రాసులు అయిన తర్వాత మనకి గ్రహాలనే వచ్చాయి. ఈ గ్రహాలు ఎక్కడున్నాయి మరి, ఇది తగ్గిపోయింది, ఆ ఏరియా తగ్గిపోయింది. మొట్టమొదటి ఆకాశం అనేసరికి పెద్దదైపోయింది. దాంట్లో మొత్తం 360 డిగ్రీల్లో అన్ని చోట్ల ఉన్న నక్షత్రాలు వచ్చేసాయి. ఆ నక్షత్రాల భాగాలుగా మళ్ళీ నక్షత్ర మండలాలుగా రాసులు వచ్చేసాయి. ఇప్పుడు భూమి చుట్టూ ఉన్న సౌరమండలం బేస్ అయింది. సౌరమండలం బేస్ అయి సౌరమండలంలో ఉన్న గ్రహాలన్నింటినీ కలిపి గ్రహ రాజ్యము అన్నారు. అన్ని ఎందుకు చెప్పారు ఆ మాటలు అంటే మనకు అర్థం చేసుకోవడంలో ఈజీగా గుర్తుంటాయి. రాజ్యం అనగానే గుర్తుంటుంది, దేశం అనగానే గుర్తుంటుంది మనకు. అందువల్ల గ్రహరాజ్యం ఏమిటి, సౌరమండలము. గ్రహరాజ్యానికి సౌరమండలానికి తేడా ఏంటి, గ్రహరాజ్యము అన్నప్పుడు మనం గ్రహములు వాటి కక్షలు రెఫర్ చేస్తున్నాము. సౌరమండలము అన్నప్పుడు ఆకాశంలో సూర్యుడు చుట్టూ ఉన్న మండల భాగాన్ని రెఫర్ చేస్తున్నాం. సౌరమండలం, గ్రహరాజ్యం సినానిమ్సే, కానీ సేమ్ పదాలే. కానీ గ్రహరాజ్యం అన్నప్పుడు ఇంకా కొంచెం మైన్యూట్గా మనం దీంట్లో సౌరమండలంలో ఉండే కక్షలు అని అర్థం. సౌరమండలంలో ఎన్ని కక్షలు ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి. కక్ష్యా గ్రహము మనం కామన్గా వాడతాం. ఏదైనా గ్రహం పేరు మనం చెబుతున్నాము అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, అది ఆ గ్రహము కక్షను రెఫర్ చేస్తున్నాం. ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడు అన్న మాట అంటాం, శని మీనరాశిలో ఉన్నాడు అంటాం. అంటే ఆ ఒక్క శని యొక్క గోళం అక్కడ లేదు. శని అనేవాడు మన చుట్టూ ఉన్న ఆ భచక్రంలో మీనరాశి ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్నాడు. కానీ ఆయన యొక్క ఆర్బిట్ అన్ని రాశుల్లోనూ ఉంది. అన్ని రాశుల్లో శని ఆర్బిట్ ఉంది, శని కక్ష ఉన్నది. కానీ ఆ శని అనే గోళం మాత్రం మీనరాశిలో ఉంది. సో మనం ఇప్పుడు శని మనకి ఏం చేస్తాడు, ప్రభావం ఏమిస్తాడు అన్నప్పుడు ఒక మీనరాశి నుంచే కాదు, దాని వెలుగంతా మిగతా అతని ఆర్బిట్ లో ప్రకాశవంతమై ఉంటుంది. అందువల్ల ఎక్కడి నుంచి ఏ వెలుగు వస్తున్నా, ఏ వెలుగుల కాంతులు మన మీదకి వస్తున్నా ఆ కక్షను దాటుకుని వస్తాయి. అందువల్ల మనకి శని ఎన్నింట ఉన్నాడు అని చూస్తాం. అంటే ఎంత దూరంలో ఉన్నాడు, మనం ఉన్న చోటు నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. మనం అంటే ఎవరు, జాతకుడు. జాతకుడు ఎక్కడ ఉంటాడు మరి, జాతకుడు ఎక్కడ ఉండాలో కూడా డిఫైన్ చేశారు. మనం కుండలికి వెళ్ళినప్పుడు, జన్మ కుండలి వెళ్ళినప్పుడు జాతకుడు ఎక్కడ ఉంటాడో అని నేర్చుకుంటాం. సో గ్రహాలతో పాటు రాశి చక్రంలో జాతకుడు కూడా ఉంటాడు. జాతకుడు లేదా జాతకురాలు, స్త్రీ పురుషలింగాలు ఉంటాయి. సో జాతకుడు కూడా అక్కడే ఉంటాడు. రాశి చక్రంలో ఉన్నప్పుడే కదా మనం సైన్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేది. మనం మనల్ని మైనస్ చేసుకుని కాదు కదా. సో మనం జాతకుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకుంటాం, 9 గ్రహాలు ఎక్కడ ఉన్నాయో కూడా మనం లొకేట్ చేస్తాం. ఆ చేసే క్రమంలో సౌరమండలంలో సెంటర్ పాయింట్ ఎవరు అంటే మనందరికీ తెలుసు, సూర్యుడు. అందువల్ల సూర్యుడు సెంటర్గా ఉండి అదొక నక్షత్రమై ఆయన నుంచి దూరంగా కొన్ని గ్రహాలు కక్షలో తిరుగుతాయి కనుక ఆయన రాజ్యం అని, ఇది ఆయన గ్రహ రాజు అని, ఆయన నక్షత్రమే వర్ణన చేశారు మన ఋషులు. మన ఋషులు చేసిన సందర్భానుసారంగా చేసిన వర్ణనను ఈనాడు వాళ్ళు అదే మీకు అసలు తెలియదు ఆయన గ్రహం అంటున్నారు, మీరు అంటున్నారు. అసలు సూర్యుడిని అర్థం చేసుకున్న తీరుగా ఇంకా ప్రపంచం, భారతదేశం అర్థం చేసుకున్న తీరుగా ప్రపంచం ఇంకా అర్థం చేసుకోలేదు, ఇంకా తక్కువనే ఉంది. రేపు చచ్చిపోతాడు ఆయన, 500 బిలియన్ సంవత్సరం చనిపోతాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు.
500 బిలియన్ సంవత్సరాలంటే అసలు ఎన్నేళ్ళు అయిపోతుంది మనకు తెలియదు అసలు. సో ఆ విధంగా మనకి గ్రహాలు అనేవి ఎన్ని ఉన్నాయంటే, సూర్యుడు మన జ్యోతిష్ శాస్త్రంలో అసలు గ్రహం అనే నిర్వచనం ఏం చేశారు అది కూడా మనకు తెలియాలి. ఆ గ్రహం అనే నిర్వచనం ఇప్పుడు ఈ కాలంలో మనకి 2 రకాలుగా గ్రహం అనే నిర్వచనం విని మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఒకటి తెలుసుంటే ఇబ్బంది ఉండేది కాదు. ఆ 2లో ఏంటంటే, ఒకటి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అని ఒకటి ఉంది. ఆ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది ఆస్ట్రానమీకి సంబంధించిన విషయ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రాలకు సంబంధించినటువంటి విజ్ఞానాన్ని నిర్వచనం చేస్తుంది, డిఫైన్ చేస్తుంది. గ్రహము అంటే ఏంటి? వాళ్ళకు గ్రహం అనే పదం లేదు, ప్లానెట్ అనే పదం. సో ప్లానెట్ అంటే ఏమిటి? వాళ్ళు ఏమన్నారు? ప్లానెట్ అంటే ఒక శక్తివంతమైన ఇంకొక కేంద్రం చుట్టూ, అంటే ఒక నక్షత్రం చుట్టూ తిరిగేది అన్నారు. అంతే డెఫినేషన్, ఇంకేం లేదు. ఎలా తిరుగుతుంది? దానికి ఒక కక్ష ఉంటుంది, నిర్ణీత కక్ష, స్థిరమైన కక్ష ఉంటుంది. ఆ కేంద్రం చుట్టూ తిరుగుతుంది. సో అలా కేంద్రం చుట్టూ తిరిగే ప్రతిదీ గ్రహం అవుతుందా, ప్లానెట్ అవుతుందా అంటే కాదన్నారు. ఒకవేళ ఆ కక్ష, ఆ ఆర్బిట్ ఏదైతే ఉందో అది నిలకడగా లేకపోతే అది గ్రహం కాదు అన్నారు. అసలు ఈ గ్రహం కాదు, గ్రహం అనే డెఫినేషన్ అంతవరకే. అంటే ఒక నక్షత్రం చుట్టూ తిరిగేవన్నీ గ్రహాలు అన్నారు. ఇది ఆధునిక ఖగోళ విజ్ఞానంలో గ్రహము లేదా ప్లానెట్ అంటే డెఫినేషన్. కానీ మనం నేర్చుకునేది భారతీయ జ్యోతిష శాస్త్రం కాబట్టి, భారతీయ జ్యోతిష శాస్త్రంలో గ్రహం అంటే ఏం నిర్వచించారు? భారతీయ జ్యోతిష శాస్త్రంలో గ్రహము యొక్క ప్రభావం ఇంపార్టెంట్ అన్నారు. అది దేని చుట్టూ తిరుగుతుంది అనేది నాకు అనవసరం. దేని చుట్టూ తిరిగినా ఆ చుట్టూ తిరుగుతున్నప్పుడు నాకేం కలుగుతుంది, భూమికి ఏం కలుగుతుంది, ప్రకృతికి ఏం కలుగుతుంది, ఏం ప్రభావం కలుగుతుంది. అలా ఇతర శక్తులని, అంటే విశ్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద శక్తులని శక్తి గ్రహించి ఆ శక్తిని మళ్ళీ పునః ప్రసారం చేస్తున్నప్పుడు, మళ్ళీ దాన్ని ప్రతిఫలిస్తున్నప్పుడు, ఆ శక్తిని ప్రతిఫలిస్తున్నప్పుడు అది మళ్ళీ మొత్తం అన్ని చోట్లకి వెళుతుంది. అలా భూమి మీదకి వస్తుంది. అలా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఏదో ఒకటి జరగడానికి ప్రభావితం అవుతుంది. అలాంటిదే గ్రహం అన్నారు. అంటే గ్రహము దేని చుట్టైనా తిరగవచ్చు, తిరగకపోవచ్చు. తిరిగినా తిరగకపోయినా అది గ్రహాన్ని, ఆ శక్తిని తీసుకుని మళ్ళీ మనకి పునఃప్రసారం చేయాలి, తన శక్తిని కలుపుకొని. ఆ క్రమంలో మనకి 9 గ్రహాలు మనకి స్థిరం చేశారు భారతీయ జ్యోతిషం. ఆధునిక ఖగోళంలో ఏం చేశారు? సూర్యుడు కదలకుండా ఉన్నాడు, ఆయన చుట్టూ మిగతావి తిరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ప్లానెట్స్, ఆయనేమో స్టారు. ఈ ప్లానెట్స్ అన్ని కూడా అలా స్థిరమైన కక్షలో తిరుగుతున్నాయి, అందువల్ల ఇవన్నీ ప్లానెట్స్ అన్నారు. ఆ ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి? సూర్యుడితో పాటు సూర్యుడి పక్కనే బుధుడు ఉన్నాడు, బుధుడి తర్వాత శుక్రుడు ఉన్నాడు, శుక్రుడి తర్వాత భూమి ఉంది, భూమి తర్వాత కుజుడు ఉన్నాడు, కుజుడి తర్వాత గురువు ఉన్నాడు, గురువు తర్వాత శని ఉన్నాడు, శని తర్వాత ఒక 200 ఏళ్ల కింద ఎవరో ఒక శాస్త్రవేత్త టెలిస్కోప్లు అవి గమనించిన తర్వాత ఒకటి కదలకుండా కనబడుతుంది, యురేనస్ అన్నాడు. ఇంకో 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదేదో నెప్ట్యూన్ అన్నాడు. ఇలా మొత్తం ఒక 200 ఏళ్ల గ్యాప్లో 200 సంవత్సరాల కింద మనకి యురేనస్, నెప్ట్యూను, ప్లూటో అనేటువంటి 3 గ్రహాలని గుర్తించడం జరిగింది. గ్రహాలు కాదు, ప్లానెట్స్ ని గుర్తించడం జరిగింది. ఆ ప్లానెట్స్ మన మీద ఏమైనా ప్రభావం చూపుతున్నాయా? మన ఋషులు దాన్ని కౌంట్ చేయలేదు. కాబట్టి తప్పు చేశారని కాదు. అసలు ఏమి తెలియనప్పుడు దాని ప్రభావం అంతా తెలుసుకున్నారు కదా. వాటి ప్రభావం ఎందుకు తెలుసుకోలేదు? మనం నేర్చుకుంటాం. వాటిని ఎందుకు వాళ్ళు గుర్తించలేదు, వాటిని ఏ రకంగా వాళ్ళు అక్కడ పక్కన పెట్టారు. ఆ తర్వాత వాటికి బదులుగా వీళ్ళు ఏం చేశారు, ఇంకా డైనమిక్ కాన్సెప్ట్తో ఏం వెళ్ళారు, ఇవన్నీ కూడా మనకి గ్రహాల ద్వారా తెలుస్తుంది. మన భారతీయ జ్యోతిషంలో మన ఋషులు చెప్పింది ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలలో గ్రహరాజు సూర్యుడు అన్నారు, ఆయన చుట్టే పరిభ్రమిస్తాయన్నారు. చూడండి, గ్రహము తన చుట్టూ గ్రహం తిరగట్లేదు. మనం అన్న సూర్యగ్రహం తిరగట్లేదు భారతీయ జ్యోతిష ప్రకారం. అది అలాగే ఉంటుంది. సూర్యుడు గ్రహం అన్నాగానే అది అలాగే ఉంటుందని కూడా చెప్పారు. భూమి మీద ఉన్న వాళ్ళకి సూర్యుడు సెంటర్గా ఉండి మనం ఆ సూర్యుడి చుట్టూ మనం తిరుగుతున్నప్పుడు మనమే స్థిరం అనుకుంటే ఆ సూర్యుడు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి గ్రహంగా మన వాళ్ళు లెక్క. మనం ఇప్పుడు దాన్ని గ్రహం అనలేదు, భూమిని స్థిరంగా ఉంచారు కాబట్టి సూర్యుడు తిరుగుతున్నట్టు అంటే. ఎందుకంటే మనకి రోజు పొద్దున్న తూర్పు నుంచి పడవటికి వెళ్తున్నాడు ఆయన. అందువల్ల సూర్యుని గ్రహంగా తీసుకుని ఆ గ్రహం చుట్టే మళ్ళీ మిగతా గ్రహాలను తిరుగుతున్నాయన్నారు మనం. ఆ గ్రహం చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతున్నాయంటే అసలు ఎంతెంత దూరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి గ్రహాలు, మనకి ఏమేమి ఉన్నాయి, ఆ క్రమం చెప్పడంలో మనకి మన వాళ్ళ ఋషులు ఏం చెప్పారు? మొట్టమొదలు మనకి సూర్యుడు సెంటర్ అన్నారు, సౌర మండలం అన్నారు.
సౌరమండలంలో గ్రహరాజ్యంలో మహారాజు ఆయన. ఆ తర్వాత సూర్యుడి తర్వాత కొంత దూరం మీద మనకి బుధుడు అనే గ్రహం యొక్క కక్ష ఉండి బుధ గ్రహపు కక్ష బుధుడు ఉన్నాడు అంటాం. బుధుడు ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు ఆ కక్షలో. ఆ విధంగా మనకి సూర్యగ్రహం తర్వాత బుధుడు ఉన్నాడు. సూర్యుడు అంటే సన్, బుధుడు అంటే మెర్క్యూరీ అంట. మెర్క్యూరీ అనే పేరు అర్థం ఏంటి, బుధ అనే దానికి పదం అర్థం ఏంటి, ఇవన్నీ అర్థాలకు వెళ్ళిపోతే మనకు ఆ గ్రహాల యొక్క కారకత్వాలే తెలిసిపోతాయి. అంత డీప్గా మనం వీటిని అర్థం చేసుకోవాలి, ఊరికే పేరుతో కాదు. ఆ తర్వాత బుధ గ్రహం తరువాత కొంత దూరం మీద మళ్ళా సూర్యుడికి కొంత దూరం మీద శుక్రుడి యొక్క కక్ష ఉంది. అందువల్ల ఆ గ్రహం యొక్క కక్షని శుక్రగ్రహ కక్ష అంటాం, దాన్ని వీనస్ అంటాం. ఇవన్నీ వాళ్ళు ఎలా గుర్తించారు, ఎలాగో గుర్తించారు అంతే. ఇప్పుడు మనం ఎలా గుర్తించారనేది చెప్పుకుంటూ కూర్చునే కన్నా వాళ్ళు గుర్తించి మనకి ఇచ్చిన పరిజ్ఞానాన్ని వాడుకోవడం బెటర్ కదా. సో ఆ విధంగా మనకి శుక్రుడు అనేవాడు తర్వాత గ్రహం అయింది. అంటే సౌరమండలంలో ఉన్న గ్రహాల క్రమం చూసుకుంటే సూర్యుడు మధ్యలో ఉంటే సూర్యుడి తర్వాత ఉన్నది బుధుడు, బుధుడి తర్వాత ఉన్నది శుక్రుడు. ఈ శుక్రుడి తర్వాత ఎవరున్నారు అంటే భూమి. ఈ భూమి సూర్యుడి నుంచి 3వ కక్షలో ఉంది, ఆ గ్రహ కక్ష. ఈ భూమి చుట్టూ ఏం జరుగుతోంది, చంద్రుడు అనేవాడు తిరుగుతున్నాడు. భూమి ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అంటే భూమి చంద్రుడు కలిసి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నారు. సో ఈ క్రమంలో భూమి యొక్క కక్ష అతి ప్రధానమైందే, కానీ భూమి మీదనే మనం ఉండి అన్ని భూమి రెఫరెన్స్ తో చేస్తున్నాం కాబట్టి మన దగ్గర నుంచి అన్ని ఏది ఎక్కడ ఉందనేది చూసుకుంటున్నాం. ఆ విధంగా భూమి కక్ష తరువాత మనకున్నది కుజ కక్ష. కుజుడు అనేవాడు ఉన్నాడు. ఈ మార్స్ అంటాం మనం, అంగారకుడు అంటాం, మంగళ్ అంటాం, మంగళుడు. అందరం భయపడతాం ఆ మంగళవారం నాడు, కానీ ఆ మంగళుడే, ఆయన పేరే మంగళుడు. ఆ విధంగా 4వ గ్రహం మనకి కుజుడు. 4వ కక్ష సూర్యుడి నుంచి, మనంతా సూర్యుడి నుంచి లెక్క పెట్టుకుంటున్నాం. దాని తర్వాత కుజుడి తర్వాత కొంత దూరం పోయిన తర్వాత కొంత దూరానికి ఏమీ కదలకుండా నిశ్చలమైన పదార్థాలు కొన్ని పడి ఉన్నాయి. అవి ఒక దూరం మనం చెప్పుకుందాం, దూరాలు మనం చెప్పుకుందాం. ఆ వాటిని గ్రహ శకలాలు అంటారు. అవేమి గ్రహాలు కాదు, వెదజల్లబడ్డట్టుగా ఉన్నటువంటి ఒక మెటీరియల్, ఆ ఖగోళ మెటీరియల్. మట్టి ముద్దలు అనుకోండి, మట్టి కాదు, మట్టి ముద్దలు. వాటిని గ్రహ శకలాలు అంటారు. వాటిని ఇంగ్లీష్లో అస్టరాయిడ్స్ అంటారు. ఆ అస్టరాయిడ్స్ తర్వాత మళ్ళా ఇంకొక గ్రహ కక్ష వస్తుంది. ఆ గ్రహ కక్ష గురు గ్రహ కక్ష అంటారు. ఆ గురు గ్రహ కక్ష తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంత దూరం అక్కడ ఆ స్పేస్ లో పోయిన తర్వాత అక్కడ మనకి శని గ్రహ కక్ష వస్తుంది. మనం కాగితాల మీద మనసులో ఆలోచిస్తున్నప్పుడు చిన్న కాగితం మీద చూసుకుంటున్నప్పుడు అక్కడక్కడ అన్ని ఉంటాయి, కానీ బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతెంత దూరం ఉంటాయి. ఆ దూరం అర్థం చేసుకోవడానికి మనం ఖగోళ విజ్ఞానం మీద ఆధారపడ్డప్పుడు మనకి ఖగోళంలో ఆ సౌరమండలంలో ఏది ఎంతెంత దూరంలో ఉంది అనేది మనకు తెలుసుకున్నాం, చెప్పారు. మనకి అవైలబుల్ ఉంది, మనకి ఎక్కడైనా ఉంది. అంతకన్నా ముందు ఈ గ్రహాల నిర్వచనం అయిన తర్వాత మనకి గ్రహాలు ఏమిటి అన్నప్పుడు కక్షల్లో చెప్పుకుంటూ వస్తున్నాను. శని కక్ష అయిపోయింది, తర్వాత ఉన్నది యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కక్షలు ఉన్నాయి, అవి వేరు, వాటి గురించి మనం చెప్పుకున్నాం. ఇక అవి కాకుండా ఇప్పుడు మనకి ఎన్ని గ్రహాలు వచ్చాయి, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమిని మనమే కాబట్టి లెక్క పెట్టుకోలేదు, దానికి బదులు చంద్రుడిని లెక్క పెట్టుకుంటాం, చంద్రుడు, దాని తర్వాత కుజుడు, దాని తర్వాత గురువు, దాని తర్వాత శని, మొత్తం 7 గ్రహాలు వచ్చాయి. భారతీయ జ్యోతిషంలో 9 గ్రహాలు చెప్పారు. ఆ మిగతా 2 ఏమిటి, వాటి పేర్లు రాహు, కేతు. సో మొత్తం 9ని వాళ్ళు మన గ్రహకారకత్వాలకు కూడా చెప్పుకుంటాం, కానీ ఇప్పుడు గ్రహాలను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాబట్టి మనం మళ్ళీ చెప్పుకోవాలి. ఈ మొత్తం 9 కూడా 3 రకాలుగా ఉంటాయి. ఒక 2 మనకి అతి దగ్గరగా వెలుగుతూ కనిపిస్తుంటాయి. అవి ఎలా ఉంటాయి, బింబాకారంలో ఉంటాయి, అంటే రౌండ్గా ఉంటాయి. ఆ 2 బింబాకారంలో కనపడతాయి కాబట్టి వాటిని బింబగ్రహాలు అంటారు. వాటి పేర్లు సూర్యుడు, చంద్రుడు.
సో మనకి రోజు కనపడతారు. చంద్రుడిని మనం చూడడానికి అప్పుడప్పుడు బయటికి వెళ్తే కనపడతాడు. సూర్యుడిని మనం చూడాల్సిన పని లేదు, ఆయన వైపు చూడలేం మనం. కానీ బ్యూటిఫుల్ సన్ రైజ్ అని, బ్యూటిఫుల్ సన్సెట్ అని మనం వినోదం కోసం చాలా చూస్తాం. సో అలా సూర్య చంద్రులు బింబగ్రహాలు అక్కడ ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. జ్యోతిష్ శాస్త్రం ప్రత్యక్ష శాస్త్రం అని మాపడే చెప్పుకున్నాం. అలా సూర్య చంద్రులు బింబగ్రహాలు అయితే ఋషులు గమనించిన దాని ప్రకారం అప్పుడప్పుడు ఆకాశంలో, ఇప్పుడంటే మనకి టైం లేదు, అప్పుడు వాళ్ళకి టైం ఏముండేది కాబట్టి ఆకాశంలో వాళ్ళనే చూస్తూ గడుపుతుంటే అప్పుడప్పుడు వాళ్ళ మీదకి ఏదో నీడలు వచ్చినట్టుగా కనపడింది. భయంకరం అనిపించింది, భయం అనిపించింది. ఎందుకంటే వెలుగు తగ్గుతుంటే భయం అవుతుందిగా. మనం మొట్టమొదటి అనుకున్నాం, అబ్బో సూర్యుడి మీదకే ఏదో నీడ వస్తుంది, భయం అవుతుంది నాకు. ఆ భయం నా ఒక్కడికే కాదు, ప్రకృతికే అవుతోంది, పక్షులకి అవుతోంది, జంతువులకి అవుతోంది. గమనించారు ఋషులు. అదంతా గమనించి ఆ సూర్యుడి మీదకి, ఆ చంద్రుడి మీదకి నీడ వచ్చినప్పుడు ఏదో జరుగుతోంది అని గుర్తించి ఆ నీడ ఎందుకు వస్తుంది మరి అనుకున్నారు. ఆ నీడ ఎందుకు వస్తుందో గుర్తించిన తర్వాత ఆ నీడలకు కారణమయ్యేది కూడా ఏదో ఒకటి ఉంది అనుకున్నారు. అది కనపడడం లేదు, అది చుక్కలాగా కనపడడం లేదు, వెలుగు లేదు. సో వెలుగు లేకుండా వెలుగుల వలె మన మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అదేదో ముఖ్యమైనదే అనుకుని దానిని కూడా గ్రహం అన్నారు. ఆ గ్రహం ఎక్కడుందో తెలియదు, కనపడదు, కానీ సూర్యుడికి చంద్రుడికి మాత్రం నీడలు రావడానికి కారణమవుతున్నాయి. అందువల్ల ఏవో రెండు అవుతున్నట్టుగా ఉంది, వీళ్ళిద్దరు కాబట్టి ఇంకో ఇద్దరు ఉన్నారు అనుకున్నారు. అనుకుని ఆ రెండింటిని ఛాయాగ్రహములుగా తీసుకొచ్చారు. ఛాయాగ్రహములు అంటే నేను ఇప్పుడు అనుభవం మీద ఏం చెబుతున్నానంటే అవి షాడో ప్లానెట్స్ కాదు, సూర్యచంద్రుల మీద ఛాయలు పడడానికి కారణమయ్యేవి కాబట్టి అవి ఛాయాగ్రహాలు. ఆ విధంగా మనకి రాహుకేతువులు ఛాయాగ్రహములు అయ్యాయి. ఇంకా వాటి గురించి కారకత్వాలకు చెప్పుకుంటాం, క్లియర్గా చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనకి రాహుకేతువులు 2 ఛాయాగ్రహాలు, సూర్యచంద్రులు 2 బింబగ్రహాలు. ఈ రెండింటికి అవినాభావ సంబంధం. ఎందుకంటే నీడలు వచ్చినప్పుడే వీళ్ళ మీదనే నీడలు వస్తాయి, ఇంకోటి మీద నీడలు రావు. అందువల్ల ఈ రెండింటికి సంబంధాలు తీసుకురావడానికి, మనకు గుర్తుండిపోవడానికి పురాణాల్లో ఎన్నో కథలు చెప్పారు. పురాణ కథలు అదే కథ అనుకుని దాన్ని బట్టి మనం జ్యోతిషం చూడకూడదు. జ్యోతిషంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి కథలాగా చెప్పారు కాబట్టి ఆ కథను జ్యోతిషం కోసం తెలుసుకోవాలి. అంతేగాని కథను బట్టి జ్యోతిషం చూడకూడదు, జ్యోతిషాన్ని బట్టి కథను తెలుసుకోవాలి, కథలో ఉన్న రహస్యం తెలుసుకోవాలి. సో మనకి రాహుకేతువులు అలా విధంగా మనకి ఛాయాగ్రహాలుగా వచ్చారు. మొత్తం 9లో 4 గ్రహాలు ఈ విధంగా అయిపోయాయి. దాని తర్వాత 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించారు. దాంట్లో ఒకటి అచ్చం పెద్ద నక్షత్రంలాగా కనబడుతుంది, కాస్త దూరంగా ఉన్నట్టు, చాలా తేజస్సుతో కనబడుతుంది, అంటే వెలుగుతో కనబడుతుంది. దాన్ని వేగు చుక్క అన్నారు. ఆ వేగు చుక్కనే ఈనాడు మనం శుక్రుడు అంటాం. ఆ శుక్రుడు చాలా ప్రకాశిస్తుంటాడు, శుక్రగ్రహం చాలా ప్రకాశిస్తుంది. ఆ శుక్రగ్రహం వేగు చుక్క. ఆ వేగు చుక్కలాగే ఈ బుధుడు అనేది కూడా అలాగే చుక్కలాగే కనబడుతుంది. అంత ప్రకాశవంతంగా లేదు కానీ చుక్కలాగే కనబడుతుంది. తర్వాత కుజుడు చిన్న చుక్కలాగే కనబడుతున్నాడు, శని చిన్న చుక్కలాగానే కనబడుతున్నాడు, తర్వాత గురువు కూడా చుక్కలాగానే కనబడుతున్నాడు అని ఈ 5 చుక్కలు అంటే తారలు అంటాం కాబట్టి పంచతారా గ్రహములు అన్నారు. చూడండి, గ్రహాలు అనేవి అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడానికి ఎంత సింపుల్ గా చెప్పారు. 2 వెలుగునిచ్చేవి బింబగ్రహాలు, వాటి మీద నీడలు రావడానికి కారణమయ్యేవి 2 ఛాయాగ్రహాలు. ఈ 4 పోతే మిగిలిన 5 ఎప్పుడు చుక్కల్లాగా కనపడతాయి, అవి బింబాల్లాగా లేవు. అందువల్ల వాటిని తారాగ్రహాలు అన్నారు. తార అంటే చుక్క. సో తారలాగా కనపడే 5 పంచతారా గ్రహములు అన్నారు. ఈ క్లాసిఫికేషన్ ఎందుకు అంటే ఈ క్లాసిఫికేషన్ చాలా మనకి ఇంపార్టెంట్. రేపు వీటి ప్రభావాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు దేని ప్రభావం దానికి ఉంటుంది. ఛాయాగ్రహాల ప్రభావం ఛాయాగ్రహాలకు ఉంటుంది, మన బింబగ్రహాల ప్రభావం బింబగ్రహాలకు వేరుగా ఉంటుంది, తారాగ్రహాల ప్రభావం తారగ్రహం. వాటి గమనం వేరు, వీటి గమనం వేరు. సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో, భూమికి తిరుగుతున్నట్టుగా కనపడే క్రమంలో దేని దానికి మళ్ళీ వేరువేరుగా ఉంటాయి. అందువల్ల పంచతారాగ్రహములు ఒక సెట్, 2 ఛాయాగ్రహములు ఒక సెట్, 2 బింబగ్రహాలు మరొక సెట్, 3 సెట్లుగా మనకి 9 గ్రహాలకి చెప్పారు. ఈ 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతెంత దూరంలో ఉన్నాయి అది కూడా మనం తెలుసుకోవాలి. దానికన్నా ముందు ఈ గ్రహాలు మనం గుర్తించినప్పుడు మన ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి? ప్రకృతిలోని 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి మనం జ్యోతిష్గా గుర్తిస్తున్నాం కాబట్టి
ఈ పృథివీ ఆపహ తేజ వాయు ఆకాశాత్ అంటే పృథివీ అంటే భూమి, ఆపహ అంటే జలం, ఇవన్నీ మళ్ళీ సింబాలిక్. జలం అనగానే నీరు ఒక్కటే కాదు, ద్రవరూప శక్తి, ప్రకృతిలో ఉన్న ద్రవరూప శక్తిని ఆపహ అన్నారు. మనకు అర్థం కావడం కోసం నీళ్ళు అన్నారు. ఘనమైనది భూమి పృథివీ, ద్రవమైనది ఆపహ, అగ్ని తేజోవంతమైంది అగ్ని లేదా మండేది లేదా అలాంటిది. ఆ తర్వాత తేజస్సు అంటే మంటే కాదు, కనపడేది దివ్యంగా కనపడే తేజస్సు కూడా అది తేజోశక్తి. ఆ తేజస్సు తర్వాత వాయుశక్తి, ఆ తర్వాత ఆకాశ శక్తి. మనం అనుకున్నాం మొదటి క్లాసులో ఆకాశం అనేది పెద్ద శక్తి. ఇప్పుడు యూనివర్స్లో ఆకాశము, వాయువు, అగ్ని ఈ 3 శక్తులు కలిసి సుమారు 99% ఉన్నాయి. 1% ఘనశక్తి, ద్రవశక్తి ఉన్నాయి. ఈ ఘనశక్తి, ద్రవశక్తి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సౌరమండలంలో ఎక్కడున్నాయని చూస్తే సౌరమండలంలో ఉన్న 9 గ్రహాలలో అగ్ని గోళంగా ఉండేది సూర్యుడు. అక్కడ అగ్ని ద్రవ రూపంలో ఉంటుంది, వాయు రూపంలో ఉంటుంది. నేను అంటున్నా కదా, ఆకాశము, అగ్ని, వాయువు ఈ 3 యూనివర్స్ అంతా ఉన్నాయి. మొదలు 99% ఇవాళ కూడా. దాంట్లో అగ్ని గోళమైన నక్షత్రాలన్నీ అగ్నిగోళాలు. ఆ నక్షత్రాల్లో అగ్ని ఉంటుంది, ఆ అగ్ని వాయువుతో ఉంటుంది. సో వాయువు కానీ అగ్ని కానీ ఆకాశంలో ఉంటాయి. ఆ 3 కలిపితే కానీ మనకి నక్షత్రం ఉంటుంది. అలాంటి నక్షత్రమైన సూర్యుడు అక్కడ ఒక్కడైతే, నవగ్రహాలలో ఒకటి అగ్నిగోళం అయితే, అగ్ని నక్షత్ర రూపం అయితే, మిగిలినవన్నీ మళ్ళీ మనం వర్గీకరించాం. దాంట్లో సూర్యుడు కాగానే సూర్యుడి పక్కనే బుధుడు, బుధుడి పక్కనే శుక్రుడు, శుక్రుడి పక్కనే భూమి, భూమికి చుట్టూ తిరిగే చంద్రుడు, చంద్రుడికి భూమికి అవతల కుజుడు. ఈ 4 చంద్రుడితో కలిపి 5 వాళ్ళు లోహ గ్రహాలు అన్నారు. ఇది ఒక క్లాసిఫికేషన్. ఏంటి, ఎందుకు లోహ గ్రహాలు అన్నారు? ఆ గ్రహాల మీద మనం వెళ్ళి దిగడానికి నేల ఉంటుంది. వీటి మీద బుధుడు, శుక్రుడు, భూమి, చంద్రుడు, కుజుడు. కుజుడి తర్వాత గ్రహ శకలాలు ఉన్నాయి, అక్కడ కూడా నేల ఉంటుంది వాటి మీద. కానీ శకలాలండి, గ్రహ శకలాలు, గ్రహాలు కావు. సో అంతవరకు ఉంటాయి. ఆ తరువాత మరి గురువు మీద కానీ శని మీద కానీ నేల లేదు. ఇప్పుడు మనం భూమి మీద నిలబడితే మనకు నేల ఉంది. అదే మనం వెళ్ళి రాకెట్తో వెళ్ళి అదే దాంతో వెళ్ళి ఉపగ్రహంతో వెళ్ళి అక్కడ మనకి ఇక్కడ బుధుడి మీద దిగొచ్చు, కుజుడి మీద దిగొచ్చు, చంద్రుడి మీద దిగొచ్చు, శుక్రుడి మీద కూడా దిగొచ్చు. దిగగలుగుతామా లేదా వేరే విషయం, కానీ దిగడానికి నేల ఉంది అక్కడ. సూర్యుడి మీద నేల లేదు. ఏముంది? అగ్ని లేదా వాయువులు. అగ్ని వాయువులు సూర్యుడిలో ఉన్నాయి. అక్కడ మనం దిగలేం, పోతూనే ఉంటాం వెనక్కి లోపలికి, అసలు పోలేము, అది వేరే విషయం. ఇక్కడ గురువు దగ్గర కూడా అదే పరిస్థితి. గురువు దగ్గర కూడా మనం వెళ్ళి దిగుదామని వెళితే మనం ఒకసారి దిగడం ఆరంభిస్తే అవతల గ్రహం అవతలకి వెళ్ళిపోతాం, కానీ అక్కడ దిగలేం, ఇంకో వైపుకి వెళ్ళిపోతాం. ఎందుకు? ఆయన వాయుగ్రహం. గురుగ్రహం అంతా వాయువుతో నిండింది, అన్ని గ్యాసెస్, ఆ వాయువులు నిండింది. తరువాత శని గ్రహం, అదే వాయువులతోనే నిండింది. కానీ ఇక్కడ వాయువులు అక్కడ వాయువులు తేడా ఏంటంటే, ఇక్కడ పూర్తి వాయు రూపంలో ఉంటుంది, అక్కడ మాత్రం హిమం అయిపోతుంది, అంటే కోల్డ్గా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. సూర్యుడికి చాలా దూరం కదా, చాలా చల్లగా ఉంటుంది. సూర్యుడు అసలు మన వైపు లేకుంటేనే మనం చల్లబడతాం రోజు రాత్రిపూట, మన వైపు లేకుంటేనే. అలాంటిది సూర్యుడికి బోల్డెన్ దూరంలో ఉన్న ఆయన శని పాపం ఎంత చల్లబడాలి, అందువల్ల బాగా చల్లబడతాడు. ఆ చల్లబడ్డ వల్ల ఆయనని హిమగ్రహము అంటారు. హిమము అంటే మంచు. సో మంచు లాంటి గ్రహం. అక్కడ మంచు గడ్డగట్టి ఉండొచ్చు, అది నేల కాదు. నేల లేని గ్రహాలు వాయు గ్రహాలు అంటారు. ఆ విధంగా మనకి 9 గ్రహాలలో కేవలం 4 అంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, వీళ్ళు మాత్రం లోహ గ్రహాలు అంటారు. అంటే లోహంలాగా మట్టిలాగా, మట్టి ఉంది, అక్కడ నేల ఉంది. ఆ నేల ఉన్న గ్రహాలు ఇవి. నేల అనేది లేని గ్రహాలు మిగిలినవి: కుజుడు, గురువు, శని.
అవతల యురేనస్ కథ అదే, నెప్ట్యూన్ కథ అదే, ప్లూటో కథ అదే. మనకి ఇప్పుడు అది అవసరం లేదు, కానీ అవి కూడా హిమగ్రహాలే. వాటిలో కూడా నేల దిగడానికి లేదు. ఇది మన జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడ రాయలేదండి. మనం ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంతో పాటు మనకి ఇప్పుడు తెలిసినటువంటి ఆస్ట్రానమీని కూడా మనం పట్టుకుని చూసుకుంటున్నాం. ఎందుకంటే మన జ్యోతిష్ శాస్త్రానికి అవసరమే. వీళ్ళ కారకత్వాలు, వీళ్ళ ప్రభావాలు తెలుసుకుంటున్నప్పుడు అది అవసరం అవుతుంది. సో ఆ విధంగా మనకి నవగ్రహాలు ఎలా ఉన్నాయి అంటే ఈ రకంగా 4 లోహగ్రహాలు, చంద్రుడితో కలిపితే 5 లోహగ్రహాలు, తర్వాత 3 వాయుగ్రహాలు, దాని తర్వాత 1 అగ్నిగోళం అయింది. మరి పంచభూతాల రిప్రజెంటేటివ్స్ కదా. ఆ పంచభూతాల రిప్రజెంటేటివ్స్ ఎలా అవుతాయి మనం చూసుకోవాలి. మనకి పంచభూతాలంటే పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశం. సంస్కృత పదాలు మనకి రావాలి కొంచెం. సో పృథివీ ఘనశక్తి, భూమి ఒకటి. ఆ గ్రహాల్లో భూమి ఉన్న, నేల ఉన్న వాటికి పంచభూతాత్మకమైన శక్తిని వేరే విధంగా చెప్పారు మిగతా వాటికి. సూర్యుడికి, కుజుడికి అగ్ని ఇచ్చారు. అవి అగ్ని సంబంధమైనవి, అగ్ని తత్వము అనొచ్చు. సో పంచభూతాత్మకమైన గ్రహమండలంలో, గ్రహ రాజ్యంలో పంచభూత తత్వాన్ని ఆపాదించినప్పుడు ఏ గ్రహానికి ఏ తత్వం ఆపాదించబడింది అంటే అగ్ని అనే తత్వం సూర్యుడికి, కుజుడికి ఆపాదించబడింది. భూమి అనే తత్వం భూమికి ఆపాదించబడింది. జల అనేటువంటి ఆ తత్వం, జలతత్వం శుక్రుడికి, చంద్రుడికి ఆపాదించబడింది. పంచభూతాలు 9 గ్రహాలు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో మనం 7 గ్రహాలకు ఇప్పుడు చూసుకుంటున్నాం. సో పంచభూతాలలో అగ్నికి కుజుడు, సూర్యుడు, భూమికి భూమి, జలానికి చంద్రుడు, శుక్రుడు, వాయువుకి మనకి శని, బుధులు. బుధగ్రహము వాయుతత్వం, శని గ్రహం కూడా వాయుతత్వం. గురువు కూడా యాక్చువల్గా వాయువే కదా, కానీ ఆయనకి ఆకాశతత్వం ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఏం చల్లబడట్లేదు, వాయువు విస్తరిస్తూనే ఉన్నాయి. అందువల్ల విస్తరణకి కారకుడు ఆయన గురువు అవుతాడు. ముందు రాబోయే క్లాసుల్లో మనం గ్రహ కారకత్వాలు చెప్పుకుంటాం. ఆ గ్రహ కారకత్వాలకి ఈ స్వరూపాలు, ఈ తత్వాలు మూలాధారాలు. ఆఖరికి వచ్చేవరకు మనకేం చేస్తారు వాళ్ళు, అదే సృష్టిలో లెక్కే అది. ఆఖరికి వచ్చేవరకు ఆ గ్రహం వల్ల నాకేమవుతుంది, నాకంటే నాకు భూమికి 2. సో ఆ విధంగా ఆకాశతత్వము గురువు అయితే, వాయుతత్వము బుధశనులైతే, అగ్నితత్వము కుజ సూర్యులైతే, జలతత్వము చంద్రశుక్రులైతే, భూతత్వం భూమి. మీకు నోట్స్లో వస్తుంది. సో ఈ విధంగా మనకి పంచభూతాత్మికమైన ఈ శక్తులు గ్రహాలకు ఆపాదించారు. గ్రహరాజ్యము, గ్రహములు అనగానే మనం ఇదంతా అవగాహన చేసుకోవాలి. తర్వాత ఈ గ్రహాలు ఏమిటి, అసలు ఎవరు ఏం డిస్క్రైబ్ చేశారు, పరాశరుడు ఏం డిస్క్రైబ్ చేశాడు గ్రహాలని. పరాశరుడు అంటే ఎవరు, పెద్ద సైంటిస్ట్. మన జ్యోతిషం అంతా కూడా ఆయన చెప్పినటువంటి పరాశర హోరా శాస్త్రం మీద ఆధారపడే నడుస్తుంది. చాలా వరకు అదొకటే మిగిలింది కాబట్టి అది బేస్ అవుతుంది. దాంట్లో ఆయన ఏమన్నాడు వీళ్ళని, గ్రహాలని. గమ్మత్ ఏంటంటే అన్ని జ్యోతిష గ్రంథాల్లో వాళ్ళు స్టార్టింగే గ్రహాలను పట్టుకున్నారు. ఆకాశాన్ని మనం క్లాసులు మొదలుపెట్టినట్టు ముందు ఆకాశంలోకి పోలేదు, ఆ నక్షత్రాల దగ్గరికి పోలేదు వాళ్ళు. ఇదంతా మనం అర్థం కావడం కోసం ఒక క్రమంలో ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ జ్యోతిష క్లాసిక్ ప్రాచీన గ్రంథాలన్నీ తీసినట్టయితే వాళ్ళు మొదలు పెట్టేదే గ్రహాలతో మొదలు పెడతారు. పుస్తకాలు చూడండి మీరు, లేదా రాశుల గురించి వాటి గురించి 1 పేజీ 2 పేజీ చెప్తారు, ముందుకెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ వాటి గురించి చెప్తారు. సో ఆ విధంగా గ్రహాలు ఎవరు అంటే పరాశరుడు ఏం చెప్పాడంటే భూమి మీద ఉన్నటువంటి ప్రకృతిని నియంత్రిస్తూ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క కర్మ ఫలములను ఇచ్చు జనార్దనుని స్వరూపము అన్నాడు. మొత్తం గ్రహాలకి ఒకటే రూపం అండి పరాశరుడు చెప్పింది, అది జనార్దనుడు అన్నాడు. జనార్దనుడు అంటే ఎవరు, మళ్ళీ మనకి సృష్టి, స్థితి, లయ 3 కారకాల్లో సృష్టికారకుడు బ్రహ్మ అయితే, స్థితికారకుడు విష్ణువు, లయకారకుడు రుద్రుడు. సో దాంట్లో మనకు కావాల్సింది, మనం అంతా సిచ్యువేషన్ ఇప్పుడు ఏముంది, ఈ పరిస్థితి ఎప్పుడు మనం చూసుకోవాలి కాబట్టి మనం ఎలా ఉండమని చూసుకోవాలంటే స్థితికారకుడు ఇంపార్టెంట్.
ఆ స్థితికారకుడైన నారాయణుడి పేరే జనార్దనుడు. ఆ విధంగా మన జీవితాలని, మన భూమిని, మన స్థితిని, ఉనికిని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ పరిపాలించేవే అంటే ప్రకృతి శక్తులే గ్రహములు అన్నాడు. ఆ జనార్దనుని రూపాలే గ్రహాలు. ఇవన్నీ చెప్పాడు, 7 చెప్పాడు. మరి మిగతా 2 ఛాయాగ్రహాల సంగతి ఏంటి? ఛాయాగ్రహాలకి ఉనికి లేదు, అంటే వాటికి ఒక గోళము లిమిట్ అది రూపము లేదు. అందువల్ల అది ఎక్కడుంటుంది? మరి ఎక్కడో పరిభ్రమిస్తుంటుంది. గ్రహం కాబట్టి మళ్ళీ పరిభ్రమించాల్సిందేగా. అది కనపడకపోవచ్చు, కానీ దేని చుట్టూ తిరుగుతూనే ఉండాలి. డెఫినెట్గా తిరుగుతూ ఉందని ఎలా తెలుస్తుంది మనకి? ఎప్పుడూ నీడలు పడడం లేదుగా, అప్పుడప్పుడే పడుతున్నాయిగా. అందువల్ల అప్పుడప్పుడు పడుతున్నాయి కాబట్టి అవి నీడలు అప్పుడప్పుడు వస్తున్నాయి కాబట్టి ఆ గ్రహాలు కూడా అప్పుడప్పుడు ఆ పాయింట్కి వస్తున్నాయి అనుకున్నాను. అందువల్ల రాహువును కేతువును మనం ఎప్పుడు చూస్తాము అంటే గ్రహణ సమయంలో చూస్తాం. అసలు గ్రహణం చూడడం అంటేనే రాహువును కానీ కేతువును కానీ చూడడం. ఆ రాహు గ్రహం అప్పుడు మనకి దర్శనం ఇస్తుంది. అంటే ఆ పాయింట్ అంతే. ఆ పాయింట్స్ని రాహు పాయింట్, కేతు పాయింట్ అన్నారు. ఆ రాహు కేతువుల పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ వాటి యొక్క తత్వం ఏంటి? వాటికి పంచభూతాలకు ఏంటి సంబంధం మరి పెట్టాలి? వాళ్ళు ఏమన్నారంటే ఈ గ్రహాలన్నీ కూడా ఇంటర్ రిలేషన్షిప్ అంటే సంబంధం వచ్చిన తర్వాతనే ప్రభావం చూపిస్తాయి. ఊరికే ప్రభావం చూపించవు, తనొక్కటే ప్రభావం చూపించదు. ఏ గ్రహమైనా తన చుట్టూ తనతో పాటు సౌరమండలంలో తిరిగే అన్ని గ్రహాల ప్రభావం తన మీద కూడా పడిన తర్వాత అన్ని కలగలిపి దాని ద్వారా మనకి ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే ఏ గ్రహమైనా గ్రహ సంబంధం ఆధారంగా ప్రతిఫలిస్తుంది. సూర్యుడు పలానా చోటు ఉన్నాడు అంటే ఆయన ఒక్కడే ఆయన ఏం చేస్తున్నాడు? ఆ సూర్యుడి కాంతి మన మీదకి వస్తున్నప్పుడు ఆ కక్షలోంచి మిగతా కక్షలన్నీ వస్తుంటాయి. నేను అందుకే మీకు ఇప్పుడు ఆరంభంలో చెప్పాను, ఏ కాంతి పుంజమైనా ఏ కాంతి శక్తి అయినా ఆ నక్షత్రాల నుంచి మన మీదకి వస్తున్నప్పుడు మన మీదకి వచ్చి ఉంది ఆల్రెడీ, అదే మళ్ళీ ప్రసరిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఆ ప్రసరిస్తున్నప్పుడు సౌరమండలాన్ని టచ్ చేయగానే ఫస్ట్ సౌరమండలం అంతా మనకు ఒక పెద్ద కవచంలాగా ఉంటుంది అనుకుంటే, ఆ కవచంలో మొట్టమొదటి టచ్ అయ్యేది శనిగ్రహపు కక్ష. ఏదైనా కాంతి కిరణం ఒకటి వస్తుంది అనుకుందాం, ఊరికి ఉదాహరణకి అన్నీ వచ్చి ఉన్నాయి, మన మీద ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి, కానీ మనం ఒకటి వచ్చింది అనుకుందాం. అక్కడెక్కడో ఏదో ఒక నక్షత్రంలోంచి బయలుదేరింది అనుకుందాం. అశ్విని నక్షత్రంలోంచి బయలుదేరిన కాంతిపుంజం మేషరాశి అనేటువంటి ప్రాంతం నుంచి దిగి ముందుకొచ్చి ఆ నక్షత్రాలకి మన ఈ గ్రహాలకి సౌరమండలానికి ఎంత దూరం ఉందండి? సుమారు 500 నుంచి 1000 కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. సౌరమండలం మొత్తం బ్లాక్ ఒకటి అనుకుంటే అది ఎక్కడుందో అక్కడ ఉంటే అక్కడి నుంచి సుమారు 500 లేదా 1000 కాంతి సంవత్సరాల దగ్గర నక్షత్ర మండలం ఉంది, నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడికి అతి దగ్గర నక్షత్రం ఏంటి? చాలా పక్కనే ఉన్న నక్షత్రం ఏంటి అంటే అదేంటి ప్రాక్సిమా 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 అది అంట ఏదో పేరు, ప్రాక్సిమా పేరు. ప్రాక్సిమా సెంచరీ అంటారు సార్. ప్రాక్సిమా సెంటర్ అది ఎంత దూరం ఉంది? 4.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇక్కడ పక్కనే లేదు, 4.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే సౌరమండలం అయిన తర్వాత ఎంత దూరం ఏదీ లేదు, ఆకాశ శక్తే ఉంది. ఆకాశ శక్తి ఎంత దూరం ఉంది? కనీసం 3 కాంతి సంవత్సరాల దాకా ఏమీ లేదు. 3 కాదు, 4 దాకా ఏం లేదు. 4 తర్వాత 4.5 దగ్గర ఈ ప్రాక్సిమా సెంటారా ఉంది. దాని తర్వాత మళ్ళీ నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న 10 నక్షత్రాల లిస్ట్ నేను పెడతాను మీకు నోట్స్లో. ఇవన్నీ ఆ నక్షత్రాలు మన పేర్లే వినలేదు, ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ పేర్లే. మన ఋషులు వాటిని లెక్కనే పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి వాటి కాంతి కాదు, అంతకన్నా ముందు దూరంగా ఉన్న వాటి కాంతి ముఖ్యమైనది వాళ్ళకి. అలాగని ఆ ఒక్క నక్షత్రం నుంచా కాదు, ఆ నక్షత్రం ఉన్న వైపు ఉన్న మొత్తం భాగం, ఆకాశ భాగం అంతా మనకి నక్షత్రం. అందువల్ల అలాంటి నక్షత్రాలు 27గా గుర్తించి ఆ 27 నక్షత్రాలు ఎంతెంత దూరంలో ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో ఉన్న ఈ నక్షత్రం పేరుతో ఉన్న ఆ నక్షత్రం ఏదైతే ఉందో, అంటే అసలు ఒక నక్షత్రం పేరుతో ఇప్పుడు అశ్విని భరణి కొట్టిగా ఉన్నాయి కదా. పునర్వసు అనే నక్షత్రము, పునర్వసు నక్షత్రము జ్యోతిషంలో మనం పునర్వసు ఉన్న భాగం అనుకున్నా
పునర్వసు అనే నక్షత్రం కూడా ఉంది కాబట్టి అది పోలక్స్ అంటారు. ఆ పునర్వసు నక్షత్రం మనకి మిథున రాశిలో కనబడుతుంది. సో ఆ పునర్వసు నక్షత్రం ఎంత పెద్దగా ఉంది అసలు, అదంతా మనకి ఖగోళంలో ఇప్పుడు మనకి కనపడతాయండి. మీకు ఇప్పుడు వచ్చే నోట్స్లో ఆ పునర్వసు నక్షత్రం ఎంత పెద్దగా ఉంది, దాన్ని సూర్యుడితో కంపేర్ చేస్తే సూర్యుడు ఎలా ఉన్నాడు, ఇది మీకు చిత్ర రూపంలో వస్తుంది నోట్స్లో. సూర్యుడు కాగానే ఆయనకి పక్కనే ఉన్న ప్రాక్సిమా సెంటరా, దాని తర్వాత ఒక రీగెల్ అనే ఒక నక్షత్రం ఉంది. ఆ రీగెల్ దగ్గరికి పోయేసరికి ఆయన చిన్నపిల్లవాడు అయిపోతాడు. ఆ క్రమంలో మనకి సూర్యుడితో కంపేర్ చేసుకుంటే సూర్యుడు అసలు కనపడని అంత దూరంలో, అంటే చూస్తే ఆ నక్షత్రం నుంచి చూస్తే ఈయన సూర్యుడి యొక్క స్టేటసే లేదు. అలాంటి పెద్ద నక్షత్రం అంటే యూనివర్స్లో మన కనుచూపు మేరలో 15 అదేదో దాన్ని కాంతిని వెలుగుతారు, 15 దాన్ని అంటారు యూనిట్ అంటారు. ఆ యూనిట్ ఆ కాంతి ఇచ్చేది ఒక నక్షత్రం, పెద్ద నక్షత్రం, దాని పేరు జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం అన్ని నక్షత్రములలోకెల్లా పెద్దది. ఇది ఇండివిజువల్ నక్షత్రం అండి, రాశి చక్రంలో ఉన్న నక్షత్రం కాదు. రాశి చక్రంలో జ్యేష్ఠ నక్షత్రం అనేది ఈ జ్యేష్ఠ నక్షత్రంతో పాటు ఉన్న 13 డిగ్రీల 20 నిమిషాల భాగం, ఆకాశ భాగం, అది మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. ఆ జ్యేష్ఠ నక్షత్రము అన్నిటికన్నా పెద్ద నక్షత్రం. అన్నిటికన్నా పెద్ద నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము అని మనకి వేదాలలో ఉన్న ఉపనిషత్తుల్లోనే ఉంది. వేదాలలో ఉపనిషత్తుల్లో వాళ్ళు డిస్క్రైబ్ చేశారు మ్యాగ్నిట్యూడ్, కరెక్ట్, ఆ లైట్ని, నక్షత్రపు లైట్ని మ్యాగ్నిట్యూడ్. అది ఆ జ్యేష్ఠ నక్షత్రాన్ని మన ఋషులు దర్శించి ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి అని మంత్రం. అంటే అన్ని నక్షత్రాల్లో పెద్ద నక్షత్రం ఇంద్రుడు, జ్యేష్ఠ, దానికి అధిపతి ఇంద్రుడు. అంత ఎందుకంటే టెక్నికల్ అది వేరు. కానీ జ్యేష్ఠ నక్షత్రం అతిపెద్ద నక్షత్రము అని మన ఋషులు 1000 సంవత్సరాల కింద నిర్ణయం చెప్పారు. ఈ రోజు మనం ఖగోళ విజ్ఞానంలో అది మ్యాక్సిమం మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేటువంటి నక్షత్రం అని చెప్తాం. అది సుమారు 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అట్లా మనకి జ్యేష్ఠ నక్షత్రంతో కంపేర్ చేస్తే సూర్యుడు ఎలా ఉన్నాడు, పునర్వసుతో చేస్తే ఎలా ఉన్నాడు, రోహిణితో చేస్తే ఎలా ఉన్నాడు, తర్వాత స్వాతి నక్షత్రంతో ఎలా ఉన్నాడు అని కొన్ని నక్షత్రాలు నాకు దొరికాయి నెట్లో, అవే మీకు పెట్టాను. సో అది మీకు నోట్స్లో వస్తుంది. ఇది ఒక భాగం. సూర్యుడు ఇతర నక్షత్రాలతో మనం కంపేర్ చేసుకుంటాం. కానీ మనం గ్రహరాజ్యము, గ్రహాల్లో ఉన్నాం కాబట్టి గ్రహాలకు సంబంధించినంత వరకు ఎక్కడికి వెళ్ళాలి ఇంకా అంటే మనం గ్రహాలు సూర్యుడి నుంచి మొదలు ఎంత దూరంలో ఉన్నాయి. గ్రహం అంటే నిర్వచనం తెలుసుకున్నాం. ఈ గ్రహాలంటే కర్మఫల దాతలు అని తెలుసుకున్నాం. కర్మఫల దాతలు అంటే కర్మఫలాన్ని తీసుకొచ్చే క్యారియర్లు, వాళ్ళు డిసైడ్ చేసి ఫలితం ఇవ్వరు. దే ఆర్ ఓన్లీ ది క్యారియర్స్ ఆఫ్ ద కర్మఫల. ఇదంతా మనం ముందు ముందు చెప్పుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రహాలు నక్షత్రాల కన్నా, రాసుల కన్నా చాలా చిన్నవి, ఇంక్లూడింగ్ సూర్యుడు. ఇక్కడిక్కడ వీళ్ళందరినీ కంపేర్ చేసుకుంటే సూర్యుడు చాలా పెద్దవాడు. ఆ విధంగా గ్రహాలు అతి చిన్న జ్యోతిష్సులు, కానీ చర జ్యోతిష్సులు, డైనమిక్ ఎనర్జీ, అంటే ఎప్పుడు కదులుతుంటాయి. కదలిక ఎక్కువ కాబట్టి అవి ప్రసరించే శక్తి మన మీద పడుతున్నప్పుడు కూడా మార్పులు ఎక్కువ ఉంటాయి. మన దగ్గర కూడా మారిపోతుంటాం. ఆ విధంగా మనకి గ్రహాల కారణంగా మనలో మార్పులు వస్తాయి. అతిపెద్ద మార్పు ఏంటి మనకు వచ్చేది తెలుసా మీకు? మన శరీరం పెరగడమే పెద్ద మార్పు. అమ్మ కడుపులోంచి మనం రాగానే మనం మహా అయితే ఎంత 12 ఇంచులు ఉంటామో, 24 ఇంచులు ఉంటాము. కానీ ఇదే శరీరం 5 ఫీట్లు, 6 ఫీట్లు, 7 ఫీట్లు అవుతుందిగా. ఎలా అవుతుంది మరి అంటే బయట ఉన్న పంచభూతాత్మిక శక్తి ఈ బాడీ తీసుకుంటూ పెరుగుతోంది, ప్రపోర్షనట్గా పెరుగుతోంది. బయట ఉన్న శక్తి ఏం తగ్గట్లేదు, ఆ శక్తి దీంట్లోకి వస్తుంది. ఇది అక్కడ శక్తి తగ్గుతోంది.
బయట ఉన్న శక్తికి అంత పోర్షన్ తగ్గినట్టే. అందుకే మనం మళ్ళీ ఇదే శక్తి మళ్ళీ పంచభూతాలకు వెళ్ళిపోవాలి. ఈ శక్తి మళ్ళీ పంచభూతాల్లోకి పోయేటువంటి సైన్స్నే మన వాళ్ళు ఇప్పుడు పితృపక్షాల కాలం కాబట్టి పితరులు అన్నారు. మరి పితృశక్తికి సంబంధించి ఇది వెలుగు లేదు, ఇది వెలుగు లేని శక్తి, అందుకే భయం అవుతుంది. పితృదేవతలు అనగానే భయపడతాం. ఆ పితృదేవతలు అంటే మన మీద ప్రభావం చూపే జ్యోతిష్లే, కానీ మనం భయపడే జ్యోతిష్లు, అందువల్ల అది పట్టుకోం. మరి వాటికి రిప్రజెంటేటివ్ ఎవరు? మనం 7 గ్రహాల గురించి చెప్పుకున్నాం పంచభూతాలకి. ఈ 2 రాహుకేతు గ్రహాలు పితరులకి రిప్రజెంటేటివ్, పితృశక్తి. అందుకే మీరు గమనించండి, రాహు అంటే పితామహుడు, కేతు అంటే మాతామహుడు అని మన వాళ్ళు చెప్తారు. అది మనం కారకత్వాలు అప్పుడు చెప్పుకుందాం. పితృశక్తికి రాహుకేతుని తీసుకొచ్చారు మన వాళ్ళు. ఇంకా లోతుకెళ్తే ఇంకా చాలా ఉంటుంది, అది మనకి ఇప్పుడు అక్కర్లేదు. మనం గ్రహాలని పరిచయం చేసుకుంటాం, గ్రహశక్తుల్ని పరిచయం చేసుకుంటాం. ఆ గ్రహశక్తుల్లో ఈ 2 రాహుకేతువులు 2 రకాలుగా వాళ్ళకు. ఒకటేమో పితృశక్తి ఎలాగ ఉంది, రెండవది ఏంటంటే గ్రహ సంబంధం వచ్చినప్పుడు, అంటే ఆ రాహు అనే పాయింట్ ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఆ ప్లేస్ నుంచి ఏ గ్రహాలతో సంబంధం వస్తుందో ఆ గ్రహాలకు రిప్రజెంటేటివ్గా పనిచేస్తుంది. గ్రహ సంబంధము ఆధారంగా ఆయా గ్రహములకు ప్రతినిధులుగా రాహుకేతువులు కర్మఫలదాతలు అవుతారు. రవిచంద్రులు పంచతారా గ్రహములు డైరెక్ట్గా కర్మఫలదాతలు. రాహుకేతువులు ప్రతినిధులుగా ఫలదాతలు. ఎవరి ప్రతినిధి? ఎవరితో సంబంధం వస్తే వాళ్ళ ప్రతినిధి. వాళ్ళ సంబంధం ఎలా నిర్ణయిస్తాము? గ్రహాల మధ్య సంబంధం 3 డైమెన్షనల్ సంబంధత్రయం అంటాం. ఎలా? ఎక్కడుంటే అక్కడ దాన్ని బట్టి, ఉన్నదాన్ని బట్టి స్థితి అంటాం. కలిసి ఉంటే యుతి, ఇంకో గ్రహం పక్కనే ఉంటే యుతి. లేదా ఇంకొక గ్రహం కాంతి నా మీద పడుతుంటే దృష్టి. ఈ 3 రకాలు చూడండి, అన్ని లైట్కి సంబంధించినవే, మన కళ్ళ చూపులకు సంబంధించినవి కావండి. స్థితి, యుతి, దృష్టి, ఇది సంబంధత్రయం అంటారు. ఈ సంబంధత్రయం గ్రహములకి మాత్రమే ఉంటుంది, మళ్ళీ రాసులకి ఏమి ఉండదు. ఒక మేషరాశికి వృషభ రాశికి సంబంధం ఏంటంటే ఏం లేదు. వాళ్ళ సంబంధాన్ని బదులు మనం వాటిని అక్షము అంటాం, అంటే యాక్సిస్. మేషం నుంచి వృషభం ఎంత దూరం ఉంది, వృషభం నుంచి మేషం ఎంత దూరం ఉంది అనే చూస్తాం. దాన్ని యాక్సిస్ అంటాము, అక్షము అంటాం. మనం రాశి కారకత్వాలు చెప్పుకుంటున్నప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం. గ్రహకారకత్వాలు చెప్పుకున్నప్పుడు గ్రహ సంబంధం అంటే ఏంటో ఇంకా వివరంగా చెప్పుకుంటాం. గ్రహ దృష్టి అంటే ఏంటో కూడా చెప్పుకుంటాం. ఏదైనా కాంతి శక్తి తరంగాలు, వాటి ప్రసారము, దానికి సంబంధించిన విశ్లేషణ. సో ఆ విధంగా మనకి గ్రహాలు సౌరమండలంలో ఉన్నాయి, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు భూమి మధ్యలో రిలేషన్షిప్ ఏంటంటే భూమి తిరుగుతోంది. అందువల్ల భూమిని మనం స్టాటిక్గా అనుకుంటున్నాం కాబట్టి సూర్యుడు తిరుగుతున్నాడు అంటున్నాం. ఆ రకంగా భూమి ఉన్న చోట సూర్యుడిని, సూర్యుడు ఉన్న చోట భూమిని మనం ఊహించాం కక్షల కోసం. మన ఋషులు ఏం చేశారు? సౌరమండల క్రమంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమిని వదిలిపెట్టండి, తర్వాత కుజుడు, గురువు, శని, ఈ ఆర్డర్లో ఈ భూమి ఉన్న చోటు నుంచి సూర్యుడి దగ్గరికి తీసుకొచ్చి సూర్యుడిని భూమి ప్లేస్లో పెట్టారు. అందువల్ల మన సౌరమండల కక్షాక్రమం ఏమైపోయింది మనకు జ్యోతిషం కోసం అంటే, భూమి పక్కనే తిరిగే చంద్రుడు, చంద్రుడి తర్వాత సౌరమండలం ఆర్డర్ ఏంటి? బుధుడు, శుక్రుడు, భూమికి బదులు రవి, కుజుడు, గురువు, శని. మీకు నోట్స్లో వస్తుంది, మీరు కక్షను ఊహించండి. మొదటి కక్షాక్రమం ఏంటి? సూర్యుడు సెంటర్లో, తర్వాత బుధుడు, తర్వాత గురు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, తర్వాత భూమి పక్కన చంద్రుడు, దాని తర్వాత
కుజుడు, కుజుడు తర్వాత గురువు, గురువు తర్వాత శుక్రుడు, గురువు తర్వాత కుజుడు మన శని, అది అయిపోతుంది. ఇప్పుడు జ్యోతిషం కోసం మన వాళ్ళు ఏం చేశారు, ఈ సూర్యుడు ఉన్న చోటికి భూమిని పెట్టారు, భూమిని తీసుకెళ్లి సూర్యుడి దగ్గర పెట్టారు. అప్పుడు భూమి సెంటర్ అయిపోయింది. ఎంత భూమి సెంటర్ అయినా దాని పక్కనే తిరిగేది చంద్రుడు కాబట్టి భూమి యొక్క కక్షలో మొట్టమొదటి కక్ష చంద్రుడిదైంది. చంద్రుడి తర్వాత బుధుడిదైంది, బుధుడి తర్వాత శుక్రుడైంది, శుక్రుడి తర్వాత రవి, రవి తర్వాత కుజుడు, కుజుడి తర్వాత గురువు, గురువు తర్వాత శని. ఇవి మీరు ఆర్డర్ రాసుకోండి ఒకసారి. మొట్టమొదలు శని, దాని తర్వాత గురువు, దాని తర్వాత కుజుడు, దాని తర్వాత రవి, భూమి బదులు రవి, రవి తర్వాత శుక్రుడు, శుక్రుడి తర్వాత బుధుడు, బుధుడి తర్వాత చంద్రుడు, తర్వాత భూమి. ఇప్పుడు మీరు దీన్ని గుర్తుపెట్టుకుంటే ఇదే జ్యోతిషంలో హోరాక్రమము అవుతుంది. హోరాక్రమం, హోరలు ఈ విధంగా వస్తాయి. శనిహోర కాగానే గురుహోర, కాగానే కుజహోర, కాగానే రవిహోర, కాగానే శుక్రహోర, కాగానే బుధహోర, కాగానే చంద్రహోర. ఇదంతా భూమి మీద పడుతుంది. సో ఈ విధంగా మనకి సైంటిఫిక్గా అంతరిక్షంలో, ఖగోళంలో లేదా సౌరమండలంలో ఉన్న మొత్తం, దాన్ని ఏమందాము, కాస్మాలజీ అందామా, ఆస్ట్రానమీ అందామా, ఏమందాం, ఆ శాస్త్ర విజ్ఞానమే జ్యోతిషానికి మూలాధారమైంది. ఆ విధంగా మనకి గ్రహాలు, గ్రహరాజ్యము అన్నప్పుడు సూర్యుడి యొక్క పరిధిలో, సూర్యుడి చుట్టూ తిరిగే ఈ గ్రహాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. అవి సూర్యుడి నుంచి ఏది ఎంత దూరంలో ఉంది అనేది మనం తెలుసుకోవాలి. చాలాసార్లు నేను చెప్పాను, చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఇది మనకి గూగుల్లో ఎక్కడైనా సౌరమండలం డిస్టెన్సెస్ ఫ్రమ్ ది సన్ అంటే అన్ని దొరుకుతాయి. నేను మీకు నోట్స్లో ఇస్తున్నాను ఎలాగూ. మొట్టమొదలు సూర్యుడికి పక్కనే ఉన్న కక్ష బుధ కక్ష. ఈ బుధ కక్ష ఎంత దూరంలో ఉంది సూర్యుని యొక్క బయట నుంచి. సూర్యగోళం చాలా పెద్దది. వీళ్ళు ఎంతెంత పెద్దవాళ్ళు, దీనికి చాలా మందికి ఇంతకుముందు నేను చెప్పిన తెలిసే ఉంటాయి. మొత్తం సౌరమండలం అంతా కూడా, గ్రహాల మెటీరియల్ అంతా కూడా ఒక దగ్గర ముద్ద చేసామనుకోండి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాం, అది ఇంపాసిబుల్, మనం ముద్ద చేయలేము. అయితే మొత్తం కొంత పిండి అనుకుందాం, రొటేట్ చేయడం మనకి ఈజీ కాబట్టి రొటేట్ చేయడానికి ఒక పిండి ముద్దను చేసాం అనుకుందాం. మొత్తం సౌరమండలాన్ని ఒక పెద్ద ముద్ద చేస్తే దాన్ని మనం కాస్త మనకి ఆ ఫిగర్స్ తెలవడం కోసం 10,000 కిలోల ముద్ద అని నేనంట. 10,000 కిలోల ఒక పెద్ద ముద్ద అయిందండి. ఆ 10,000 కిలోల ముద్దలో సూర్యుడిది కొంత, భూమి కొంత, అన్ని గ్రహాలది కొంత కొంత కలిపితే ముద్ద, అన్ని కలిపితే మళ్ళీ 10,000 ముద్ద అవ్వాలి. అలాంటి క్రమంలో 10,000 కిలోల ముద్దలో సూర్యుడిది ఎంత ఉండొచ్చు, చంద్రుడు ఎంత ఉండొచ్చు, బుధుడు ఎంత ఉండొచ్చు, గురువు ఎంత ఉండొచ్చు అని మనం లెక్క పెట్టుకుంటూ పోతే 9,985 కిలోలు, అంటే 99.85% సూర్యుడి ముద్దే. ఒకే సూర్యుడు. 10,000 కిలోల పిండి ముద్దలో 9,985 కిలోలు సూర్యుడు అనే ముద్ద. ఇక ఏం మిగిలింది ఆలోచించండి. 15 కిలోల ముద్ద మిగిలింది. 10,000 కిలోలలో 15 కిలోల ముద్ద మిగిలింది. ఆ 15 కిలోలలో 10 కిలోలు గురువు అనే ముద్ద. 9,985 కిలోలు సూర్యుడైతే 10 కిలోలు గురువు గారు, 3 కిలోలు శనీశ్వరుడు. ఇంకా ఎంత మిగిలిందండి? 2 కిలోలు మిగిలింది. అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటా. సౌరమండలములో గ్రహముల పరిమాణము ఏమిటి అనేది అర్థం చేసుకోవడానికి మనం పిండి రొట్టె చేస్తున్నాం. 10,000 కిలోల ముద్దలో 9,985 కిలోలు రవి,
10 కిలోలు గురువు, 3 కిలోలు శని. ఇక మిగిలిన 2 కిలోలలో బుధుడు, శుక్రుడు, భూమి, చంద్రుడు, కుజుడు, గ్రహ శకలాలు, గురువు చుట్టూ ఉన్న ఉపగ్రహాలు, శని చుట్టూ ఉన్న ఉపగ్రహాలు, యురేనస్, నెప్ట్యూను, ప్లూటో, ఇంకా తోక చుక్కలు, ఇంకా సూర్యుడికి మొత్తం సౌరమండలపు చివరి అంచుని కూపర్ బెల్ట్ అంటారు. నేను ప్రొనౌన్సియేషన్ కూపర్ బెల్ట్ అని చెప్తాను, అది కూపర్ బెల్ట్ అది అంటారండి. సో కూపర్ బెల్ట్ అనేది ఉంది. ఆ బెల్ట్ లో ఉన్న అన్ని నక్షత్ర మన ఖగోళ పదార్థాలన్నీ అవి మన తోక చుక్కలాగా అక్కడి నుంచే వస్తుంటాయి. అవన్నీ కలగలిపి మొత్తం 2 కిలోల లోపల ఉంటాయి. ఇక ఆలోచించండి, ఈ 2 కిలోల పిండి ముద్ద మీద దాంట్లో మళ్ళీ భూమి ఎంతో లెక్క పెట్టలేము. అది ఎన్ని గ్రాములో తెలియదు మనకు. ఆ అన్ని గ్రాముల ముద్ద మీద అక్కడ 9,985 కిలోల ప్రభావం పడుతుందా పడదా, 10 కిలోల ప్రభావం పడుతుందా పడదా, 3 కిలోల ప్రభావం పడుతుందా పడదా, మీరే ఆలోచించండి. అన్ని వాటిదే కదా, వాటి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా, అంత ముద్దది. ఆ విధంగా గ్రహరాజ్యంలో గ్రహాల పరిమాణము అర్థం చేసుకోవడానికి మీకు ఈ కథ చెప్పాను. ఇంకా దూరాలు ఎంతెంత దూరంలో ఉన్నాయి. సూర్యుడు చాలా పెద్ద ముద్ద, అందుకే మనకి ఏ సోలార్ సిస్టమ్ మ్యాప్ చూసినా ఎంత పెద్ద అగ్నిగోళం ముందు కనపడుతుంది. ఆ సూర్యుడికి 5,79,00,000 5.79 కోట్లు అంటే 5,79,00,000 కిలోమీటర్ల దూరంలో బుధ గ్రహ కక్ష ఉంటుంది. సూర్యుడు సెంటర్ అనుకుంటే సూర్యుడి పరిమాణము, దాని చుట్టుకొలతలు అవన్నీ ఇంకా తర్వాత వేరే లెక్క, అదంతా మీరు నోట్స్ లో చూసుకోండి. సూర్యగ్రహం నుంచి 5,79,00,000 కిలోమీటర్ల దూరంలో బుధ గ్రహపు కక్ష ఉన్నది. అక్కడ బుధుడు తిరుగుతుంటాడు. ఆ తర్వాత సూర్యుడి నుంచి మళ్ళీ లెక్క పెట్టుకుంటే బుధుడిని దాటి 10,82,00,000 దూరంలో శుక్రగ్రహపు కక్ష ఉంది. అంటే మొదలు ఒక 6 కోట్లు అనుకోండి. సూర్యుడి నుంచి 6 కోట్ల కిలోమీటర్ల దూరంలో బుధుడు, 11 కోట్ల కిలోమీటర్ల దూరంలో శుక్రుడు ఉన్నాడు. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో భూమి ఉంది. భూమికి 3 లక్షల కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు. అలా దగ్గర సూర్యుడు మ్యూట్ చేసుకోండి. సూర్యుడి నుంచి బుధుడి నుంచి శుక్రుడు, సూర్యుడి నుంచి శుక్రుడు, సూర్యుడి నుంచి భూమి 5 లేదా 6, 11, 15 కోట్ల కిలోమీటర్లు. ఈ ఖగోళ విజ్ఞానంలో సూర్యుడి నుంచి భూమి ఎంత దూరం ఉందో అంటే 15 కోట్ల కిలోమీటర్లు. ఈ 15 కోట్ల కిలోమీటర్స్ ని ఒక యూనిట్ అంటారు. దాన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు, ఏయు. మనం కేఎం అంటే కిలోమీటర్. అట్లా ఖగోళ విజ్ఞానంలో ఏయు అంటే 15 కోట్ల కిలోమీటర్లు. దీని లెక్కన మిగతా దూరంలో లెక్కలు కడతారు. సో మనం ఆ కన్ఫ్యూజన్లకి ఏమో మనం 1 కోట్ల కిలోమీటర్లు పట్టుకుందాం, అప్పుడే మనకి గ్రహాల సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు సూర్యుడి నుంచి 6, 11, 15 బుధుడు, శుక్రుడు, భూమి అయిపోయింది. భూమికి దగ్గర 3 లక్షల కిలోమీటర్ల దూరం మీద చంద్రుడు తిరుగుతున్నాడు. ఇద్దరు ఒక దగ్గర ఉన్నట్టే. తర్వాత సూర్యుడి నుంచి 22,79 అంటే 23 కోట్ల కిలోమీటర్ల దూరంలో కుజుడు ఉన్నాడు. 15 కోట్ల కిలోమీటర్ల దూరం మీద భూమి ఉంటే మళ్ళీ దానికి ఇంకో 7-8 కోట్ల కిలోమీటర్ల తర్వాత కుజుడు ఉన్నాడు. ఇది యావరేజ్ డిస్టెన్స్ అండి. మళ్ళీ ఒక గ్రహము ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒకవైపు దూరం పోతుంది, ఒకవైపు దగ్గరికి వస్తుంది. ఆ దూరాలవన్నీ వేరుగా ఉన్నాయి. ఏదైనా మొత్తానికి ఇది యావరేజ్ డిస్టెన్స్. సో 22 కోట్ల కిలోమీటర్ల దూరంలో 23 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. పివిఎస్ఆర్ అని ఉన్న వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోండి. తర్వాత ఈ కుజుడు దాటిన తర్వాత 23 కోట్ల కిలోమీటర్లు అయిపోయిన తర్వాత సూర్యుడి నుంచి 30 కోట్ల నుంచి
60 కోట్ల వరకు, అంటే 30 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్ గ్రహ శకలాలు ఉన్నాయి. అంటే ఆ గ్రహ శకలాలు ఉన్న బెల్ట్ 30 కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్. సూర్యుడి నుంచి కుజుడు ఎంతో, కుజుడి నుంచి అంత ఆల్మోస్ట్ అంతుంది. ఆ తరువాత గురుగ్రహ కక్ష మొదలవుతుంది. గురుగ్రహ కక్ష సూర్యుడి నుంచి 78 కోట్ల కిలోమీటర్. సూర్యుడు ఉన్న చోట 0 కిలోమీటర్ అయితే 78 కోట్ల కిలోమీటర్ల దగ్గర గురుగ్రహపు కక్ష ఉంది. ఆ తరువాత 143 కోట్ల కిలోమీటర్ల దూరం మీద శని ఉన్నాడు. చెబుతుంటే వింటుంటే మనకి అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. చదువుకోవాల్సిందే, అందులో నోట్స్లో వస్తుంది కాబట్టి చదువుకోండి. దయచేసి దర్శించండి ఈ స్లైడ్ని, మీరు ఎన్నిసార్లు చూడండి. బట్ ఈ గ్రహాలు సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉన్నాయో పూర్తిగా దర్శించండి. ఈ దూరం మన మీద ప్రభావం చూపడానికి కారణం. సో మనకిప్పుడు సూర్యుడి నుంచి బుధుడు 6, శుక్రుడు 11, కుజుడు భూమి 15, కుజుడు 23, గురువు 78, శని 143 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. తర్వాత యురేనస్ అనే గ్రహం సూర్యుడి నుంచి శని 143 కోట్లండి. సూర్యుడి నుంచి యురేనస్ అనే గ్రహం 287 కోట్ల కిలోమీటర్ల దూరంలో. అంటే సూర్యుడి నుంచి శని ఎంత దూరం ఉన్నాడో అవతల మళ్ళీ అంత దూరం తర్వాత యురేనస్ గ్రహం ఉందండి. ఆ తర్వాత నెప్ట్యూన్ అనే గ్రహం సూర్యుడి నుంచి 450 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. సూర్యుడి నుంచి శని 143, యురేనస్ 287, నెప్ట్యూన్ 450 కోట్ల కిలోమీటర్. తర్వాత సూర్యుడి నుంచి 591 కోటి కిలోమీటర్ల దూరం మీద ప్లూటో ఉంది. అంటే మనం ఇప్పటిదాకా సూర్యుడి యొక్క ఆ ప్రభావాన్ని 591 కోట్ల కిలోమీటర్ల దాకా పోయినాం. ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి, ఆ గ్రహాలను తిరుగుతున్నాయి, సూర్యుడి శక్తితో తిరుగుతున్నాయి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తితో తిరుగుతున్నాయి. ఆ 590 కోట్లు అంటే సుమారు 600 కోట్ల కిలోమీటర్ల తర్వాత కూపర్ బెల్ట్ అనేది మొదలవుతుంది. అక్కడి నుంచి తోకచుక్కలు వస్తాయండి. ఆ తోకచుక్కలు వచ్చే కూపర్ బెల్ట్ సుమారు 400 కోట్ల కిలోమీటర్ల వెడల్పు. అంటే సూర్యుడి నుంచి సౌరమండలపు ఎడ్జ్ అంచు సుమారు 1000 లేదా 1200 కోట్ల కిలోమీటర్ల దూరం వరకు. అంటే సూర్యుని యొక్క శక్తి తన నుండి 1200 కోట్ల కిలోమీటర్ల వరకు తన గురుత్వాకర్షణ శక్తితో తన మండలాన్ని తిప్పుకుంటున్నాడు, తన రాజ్యం పరిపాలిస్తున్నాడు గ్రహరాజు. అలాంటి గ్రహరాజ్యంలో మనం ఆయన నుండి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇది మళ్ళీ కాంతి వేగానికి తీసుకెళ్తే, కాంతి వేగం అంటే కాంతి 1 సెకనుకి ఎంత దూరం వెళుతుంది. ఆ కాంతి వేగాన్ని చూసినప్పుడు మనకి కాంతి సంవత్సరము అంటే కాంతి 1 సంవత్సరం పాటు ప్రయాణించే దూరము. ఇది 6 లక్షల కోట్ల కిలోమీటర్లు. 6 లక్షల కోట్ల కిలోమీటర్లకి 1 కాంతి సంవత్సరం. సూర్యుడు మనకి కాంతి దూరంలో ఎంత దూరంలో ఉన్నాడు అంటే 8 కాంతి నిమిషాల దూరంలో ఉన్నాడు. అంటే 15 కోట్ల కిలోమీటర్లు 8 కాంతి నిమిషాలు సేమ్ అవుతాయి. సో మనకి సూర్యుడు 8 నిమిషాల దూరంలో ఉన్నాడు. కాంతి ప్రయాణపు నిమిషాలు అంటే సూర్యుని కాంతి, మనం చూసే కాంతి
ఆ క్షణాన సూర్యుడి నుంచి ఉద్భవించినది కాదు. 8 నిమిషాలకి ముందు ఉద్భవించింది. ఆయన దగ్గర నుంచి బయలుదేరి మన దగ్గర రావడానికి 8 నిమిషాలు పడుతుంది ఆ కాంతి. మనం ఇంట్లో ట్యూబ్లైట్ వేస్తే అది ఏ క్షణాలు వచ్చేస్తుంది, మనకి అసలు అర్థం కాదు మనకి ఎంతసేపు ప్రయాణం చేసింది. కానీ సూర్యకాంతి మనకి రావడానికి 8 నిమిషాల టైం పడుతుందండి. ఇది మిగతా గ్రహాలన్నీ ఎంతెంత దూరంలో, ఎంతెంత కాంతి నిమిషాల దూరంలో ఉన్నాయి, కాంతి గంటల దూరంలో ఉన్నాయి కూడా నేను నోట్స్లో పెట్టాను. నోట్స్లో ప్రతి స్లైడ్ వెనక విజ్ఞానం ఎంతో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాము. దయచేసి ప్రతి స్లైడ్ని నిశితంగా చూడండి. సో ఆ విధంగా మనకి ఒక్కొక్క గ్రహం ఎంతెంత దూరంలో ఉంది అనేది మనకి ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఇంకా ఒకటే విషయం చెప్పి మనం ఈరోజు క్లాస్ ముగించుకుందాం. అది భ్రమణ వేగం. భ్రమణము అంటే తన చుట్టూ తాను తిరగడం, పరిభ్రమణము అంటే ఒకదాని చుట్టూ తిరగడం. భ్రమణ వేగం భూమిది 24 గంటలు, పరిభ్రమణ వేగము 365 రోజులు, భ్రమణ వేగము 1 రోజు. మనకి 1 రోజు ఎలాగో అంటే 1 రోజుకి 1 సూర్యోదయం అవుతుంది మనకి, మన భూమి స్పీడ్కి. ఇదే గురుగ్రహం అయితే, గురుగ్రహం మనకన్నా చాలా పెద్దది. అది 10 కేజీది, మనం 2 కేజీలో కొన్ని గ్రామ్సే. అంత పెద్ద గ్రహం అది. ఏ గ్రహము పరిమాణం ఎంత, దాని వ్యాసం ఎంత, దాని ద్రవ్యరాశి ఎంత మనకి నోట్స్లో ఉంది, మీరు ఒకసారి చూసుకోండి. ఈ భ్రమణ వేగానికి వచ్చే వరకు భూమి తన చుట్టూ తాను, భూమి పెద్ద గ్రహమే, 12,000 కిలోమీటర్ల వ్యాసం ఉంది, 24,000 కిలోమీటర్ల చుట్టుకొలత ఉంది. ఆ 12,000 కిలోమీటర్ల వ్యాసంతో ఇంతలా ఉన్న భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. ఇంతకన్నా పెద్ద బోధ్యం ఉన్న ఆయన గురువు. ఆయన మన మీద మనకి 10 టైమ్స్ ఉంటాడు. ఆయన ద్రవ్యరాశి మనకి 10 టైమ్స్ పెద్దది. ఆయన గురువు తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని రోజులు పట్టాలి? చాలా రోజులు పట్టాలి. కానీ అక్కడ మన 1 రోజుకి అక్కడ 3 సూర్యోదయాలు అవుతాయండి. ఇక ఆలోచించండి, గురువు ఎంత స్పీడ్లో తిరుగుతున్నాడు. గురుగ్రహము తన భ్రమణము ఎంత వేగంతో ఉందో చూడండి. ప్రతి 8 గంటలకి 1 సూర్యోదయం అవుతుంది. అక్కడ మన 8 గంటలండి, అక్కడ 8 గంటలు అంటే వీల్లేదు. అక్కడ 24 గంటలు కమ్ డౌన్ టు 8 అవర్స్. సో ఆ విధంగా గురువు అనే గ్రహం భ్రమణం రోజుకి 3 ఇంతలు, మన భూమికి 3 ఇంతలై. శని కూడా సుమారు అంతేనండి. ఆయన దగ్గర కూడా కొంచెం తక్కువ, కానీ ఆయన దగ్గర కూడా 3 సూర్యోదయాలు అవుతాయి. మనకు 1 సూర్యోదయం అయ్యే లోపల గురువుకి 3, శనికి కూడా 3 అవుతాయి. ఇక గమనించండి, ఈ గ్రహాలు, అంత పెద్ద గ్రహాలు ఎంత వేగంతో తిరుగుతున్నాయో చూడండి. అంత వేగంతో తిరుగుతుంటే అవి చాలా దూరం ఉన్నాయి కాబట్టి ఒక రాశి మారడానికి గురువుకి 1 సంవత్సరం పడుతుంది. ఒక రాశి మారడానికి మనకి శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది. ఇది గ్రహచార వేగం. గ్రహచార వేగం కూడా నేను నోట్స్లో ఇచ్చాను. ఒక గ్రహము ఒక నక్షత్రపు దూరాన్ని పోవడానికి అంటే 13 డిగ్రీల 20 నిమిషాల పాటు ప్రయాణించడానికి, ఒక పాదంలో ప్రయాణించడానికి అంటే ఒక 3 డిగ్రీల 20 నిమిషాల దూరం ప్రయాణించడానికి, ఒక రాశిలో 1 నెల ప్రయాణించడానికి ఎంతెంత టైం తీసుకుంటుంది అనేది ఒక టేబుల్లో ఇచ్చాను నేను మీకు. అది మీరు చూసుకోండి, ఈజీగానే ఉంటుంది అర్థం చేసుకోవడం. సో మనం ఈరోజు గ్రహ రాజ్యములో ఉన్నటువంటి గ్రహాలకు సంబంధించిన అత్యంత ప్రాథమిక సమాచారం అటు ఖగోళ విజ్ఞానంతో కలుపుకొని చూసాము. ఇదంతా ఎందుకు చూసామంటే కథ వినడం కోసం కాదు, మనం ఈ విజ్ఞానంతో రేపు గ్రహ కారకత్వాలు ఎలా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. ఒక గ్రహం యొక్క ప్రభావము మన మీద ఎలా ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, ఎంత కాలం ఉంటుంది అని తెలవడానికి. ఈ గ్రహాల గమన వేగాలు, గ్రహాల పరిమాణాలు అంటే సైజెస్ ఎందుకు మనకు అవసరము అంటే రేపు వాటి ప్రభావము ఎలా ఉంటుంది అని మనం అప్లై చేసుకోవడానికి అవసరం అవుతాయి. సో ఈ విధంగా మనకి గ్రహాలు, గ్రహ రాజ్యము, ఆ గ్రహాల యొక్క స్వరూపం
ఇవి జ్యోతిష్సులే, ఇది జ్యోతిష్సుల స్వరూపమే. కానీ గ్రహాలకి ప్రత్యేకత ఉంది కాబట్టి ఈరోజు మనం ఆ గ్రహాల స్వరూప సందర్శనం చేశాము. ఆ సందర్శనం చేయడానికి మీరు నాతో సహకరించి విన్నారు. ఇక మీరు చేయాల్సింది నేను పెట్టబోయే నోట్స్ని మీరు జాగ్రత్తగా 1-2 సార్లు చదవడం. రికార్డెడ్ది వినడం పక్కన, కానీ నోట్స్ని కూడా జాగ్రత్తగా చదవండి. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. గత వారం దాంట్లో నేను మీకు వర్ణించినట్టుగా మేషరాశి అనేది ఆకాశంలో ఎలా ఉంటుంది, వృషభ రాశి అనేది ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మీకు చిత్ర రూపకంగా పెట్టాను. దాంట్లో ఒక్కొక్క రాశికి శీర్షోదయము, పృష్ఠోదయం అని కొంత నేమ్స్ ఇచ్చాను. అవన్నీ కూడా మనం రాశి కారకత్వాల్లో చెప్పుకుంటాం. సో ఇప్పుడు గ్రహాలకు సంబంధించి మనం తెలుసుకున్న సమాచారం మీకు ఆల్రెడీ రెడీ చేశాను కాబట్టి నేను ఇప్పుడు పెడతాను. మీరు గ్రూప్లో అవి తీసుకోండి, అవి చదవండి, సేవ్ చేసుకోండి. అన్ని వాట్సాప్లోనే ఉంచకండి. నోట్స్ ఎప్పుడు వాట్సాప్లో పెట్టకండి, ఉంచకండి, భద్రం చేసుకోకండి. అక్కడ మీరు వేరే దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ నన్నే అడగాల్సి వస్తుంది, మళ్ళీ నేనే పంపాల్సి వస్తుంది. సో దయచేసి వచ్చిన మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కసారైనా పూర్తిగా ఒక 10 నిమిషాలు స్లైడ్సే, అన్ని బొమ్మలే ఉంటాయి. నాది తక్కువ, ఇది ఏది మ్యాటర్ తక్కువ ఉంటుంది. ఒక్కొక్క చోట మ్యాటర్ ఉంటుంది, ఆ మ్యాటర్ చదవండి, పెద్ద టైం తీసుకునేది ఏం కాదు. సో ఈ విధంగా నోట్స్ని చదువుతూ ఉండండి. నోట్స్ అంటే స్లైడ్సే, నేను పెట్టేది స్లైడ్స్ని చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను వాటిని విజువలైజ్ చేసి ఆ చిత్రాలు సమకూర్చి పెడతాను, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో. సో దయచేసి అవి చేయండి. అందరూ హాయిగా ఉండండి. పితృపక్షాలు అవుతున్నాయి కాబట్టి మీ పితరులను, అంటే మీ కుటుంబంలో మీ ఆత్మీయులు, రక్త సంబంధీకులు, జన్యు సంబంధీకులైన వాళ్ళు ఎవరైతే పోయినారంటే ఎక్కడికి పోయారో తెలియదు మనకి. పోయారంటాం, ఎక్కడ పోతారో తెలియదు. ఆ పోయిన వారంతా అందరినీ మీరు స్మరిస్తూ ఉండండి. ఈ 15 రోజులు వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. మీరు ఏ పని చేయాల్సిన పని లేదండి. నేను ఆల్రెడీ మీకు అది పంపించాను ఒకసారి. అది మహాలయ పక్షం ఎలా చేసుకోవాలి అని ఒక ఆలోచనని పంపాను. దాంట్లో ఏంటి అంటే మన ఓన్ ఫ్యామిలీ స్టోరీ ఎవరు చెప్తారండి? ఎక్కడైనా ఉంటుందా? ఏ హిస్టరీ బుక్లోనైనా ఉంటుందా? ఉండదు కదా. మన ఋషులు పెట్టిన సిస్టమ్ అది. మన ఫ్యామిలీ హిస్టరీ మనమే పెట్టుకోవడానికి ఈ పితృపక్షాలు పెట్టారు. సో పితృపక్షాలలో మన ఓన్ యాన్సెస్టర్స్, మన ఓన్ పిల్లలు, మనకి సంబంధీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు ఒకసారి రాసి పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న చిన్న వాళ్ళకి చెప్పండి. ప్రతి కుటుంబ యజమాని తన తల్లి తన నానమ్మ, ఆమె అత్తగారు, ముత్తవ్వ, తండ్రి, తాత, ముత్తాత, తన తల్లి వైపు నుంచి, తన తండ్రి వైపు నుంచి, ఈ 6 చాలా ముఖ్యమైనవి. ముగ్గురు 12 మంది. ఈ 12 మంది ఎలాగో ఉంటారు. ఒక మనిషి ఉన్నాడంటే 12 మంది ఉండాల్సింది. ఈ 12 మంది కాకుండా పోయిన వాళ్ళు, ఉన్నవాళ్ళ గురించి కాదు ఇది, ఉన్నవాళ్ళని జాగ్రత్తగా దండం పెట్టుకోండి. ఈ పితృపక్షంలో వాళ్ళ దగ్గరికి పోయి దండం పెట్టి కాసేపు కూర్చోండి. వాళ్ళకి ఏమైనా కావాల్సినవి ఇవ్వండి, సదుపాయాలు సమకూర్చండి. పోయిన వాళ్ళ కోసం మీరు సమాజానికి ఏదైనా చేయండి. గోశాలకు బొండి, అట్లా ఏదో ఒకటి చేయడం, దాన ధర్మాలు చేయండి. పూజలు పునస్కారాలు తర్పణాలతో లాభం లేదు. తర్పణాలు ఇడిస్తే ఏమొస్తుంది? ఆ తర్పణాలు పెద్ద బాధ్యత అనుకొని చేస్తుంటారు. అంత ఇదేం లేదు. హాయిగా వాళ్ళ పేరు మీద మీరు ఏదో ఒక ధర్మ కార్యం చేయండి, సమాజానికి ఉపయోగపడచ్చేయండి, అవసరాలకు ఆదుకునేట్టుగా చేయండి. మీకున్న దాంట్లో కొత్తగా ఏంటి అప్పు చేసి చేసిన పనులు. సో ఆ విధంగా పితృదేవతలను స్మరించండి. పితృదేవతలు కూడా జ్యోతిస్వరూపులే, కాకపోతే మనకి వెలుగు కనపడదు. వాళ్ళు జ్యోతిస్సులు కారు. మరి ఎవరు వాళ్ళు? శక్తులు. ప్రపంచంలో ఉన్న పంచభూతాల్లో అన్నీ కనపడాలని లేదు కదా. ఆకాశతత్వం కనపడదు కదా. ఆ కనపడని ఆకాశతత్వంలో ఉంటారు వీళ్ళు. అందుకే వాళ్ళని వసులోకం, రుద్రలోకం, ఆదిత్యలోకంలో ఉన్నామంటాం. ఆ లోకంలో వాళ్ళు ఉంటారు, ఆకాశ రూపులు వాళ్ళు. అందువల్ల ఆకాశ శక్తిలాగా ఉన్నటువంటి పితృదేవతలని స్మరించండి. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ఈలోగా ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు, 4-5 నిమిషాలు ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, అడగండి.
నమస్కారం మహోదయ. చెప్పండి. అయ్యా, ఈ యురేనస్ మిగిలిన ప్లూటో గ్రహాలు మనము భారతీయ జ్యోతిషంలో తీసుకోలేదు అని నాకు తెలిసినంత జ్ఞానము. ఎందుకు తీసుకోలేదో తర్వాత కానీ మీ సమయంలో ఎప్పుడన్నా సందర్భంలో చెప్తే నేను వినడానికి క్లాసులకి వస్తూ ఉండండి, చెప్తాను. అయ్యా, సంతోషం. నమస్కారం. నమస్తే గురుగారు. చెప్పండి. చాలా బాగుంది సెషన్. ముందంటే ఎసిమ్యులేషన్ కి ఇంత వాస్ట్ నాలెడ్జ్, అంటే మిమ్మల్ని అంటే పూర్తిగా అర్థమైతే ప్రశ్నలు ఉంటాయి, అర్థం కాకపోతే ప్రశ్నలు ఉంటాయి. దాన్ని ఇంకా నేనైతే ప్రస్తుతానికి ఎసిమ్యులేషన్ స్టేజ్ లో ఉన్నాను. అర్థమైన తర్వాత అర్థమయ్యేందుకు ప్రశ్నలు ఉంటాయి మళ్ళా. తప్పకుండా అందుకని చాలా బాగుంది. అంటే ఒక డెఫినెట్ గా కొన్ని మబ్బు తెరలు తొలగి కాస్త క్లారిటీ వచ్చినాడు. అంటే గ్రహణం పట్టి విడిచిన చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా అయితే లెసన్ అయితే అనిపించింది. బట్ ఇంకా ఆ మిగిలిన పార్ట్ ఏదన్నా ఉంటే తప్పకుండా గ్రూప్ లో క్వశ్చన్ చేయటానికో లేదా విడిగా మిమ్మల్ని సందేహాలు ఎప్పుడైనా గ్రూప్ లో పెట్టొచ్చు. దట్ ఆల్వేస్ మీ సందేహాలు నాకు ఎడ్యుకేషన్ అవుతాయి. అంటే నాకు బాగా నచ్చింది మీరు చెప్పిన ఆ 10,000 కేజీల పిండి ముద్ద అది చాలా చాలా అంటే అది నిజంగానే ఒక క్లారిటీ వచ్చింది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ గురువు గారు. ఏవైనా సందేహాలు ఈ 3 పాఠాల్లో ఉంటే చెప్పండి. నమస్కారం గురువు గారు. చెప్పండి. అసలు జ్యోతిష్యం అంటే ఎన్నాళ్ళు మేము గ్రహాలు అనుకున్నాము, చక్రం అనుకున్నాము, కానీ ఇంత వివరంగా ఉందో మాకు తెలియదండి. ఆకాశంలో భచక్రంలో మేషరాశి ఉన్నాయి కదా రాసులు, వారి స్లైడ్స్ చూశాక మాకు చాలా సంతోషం వేసిందండి. నిజంగా మీరు మాకు ఏదో మేషరాశి అనుకుంటాం కానీ ఆ తెలియదు ఏంటో, అప్పుడు వృశ్చిక తెలియదు మాకు ఏంటో. మీ చెప్పిన స్లైడ్లో ఆ నక్షత్రాలను కలిపేసేసి ఆ ఆకారం మాకు చూపించారని చాలా చాలా ధన్యులమండి. మీకు మరొకసారి నమస్కారం. ఇది ఆ శాస్త్రంలో ఉన్న ఘనత సార్. నేను మీ దగ్గరికి తీసుకురావడం యాదృచ్ఛికం. కరెక్టే, అది మాకు అవకాశం నేర్చుకోవాలి. బాలశిక్ష అంటే ఇదే మరి. ఏంటంటే ఎప్పుడన్నా లేదు, అది భగవంతుడు ఏర్పరిచిన అనుబంధం. అదే ఒక సెకండ్ అండి. ఎప్పుడన్నా మేము చెప్పండి ఈ టైం బాబు చూస్తే వాళ్ళ మీద చక్కెర చేసి పెట్టి మాకు తెలియదు కదండి. ఇప్పుడు మీరు చెప్తున్న తర్వాత ఇంత విజ్ఞానం ఉందా, మన పూర్వీకులు ఎంత సాధించి మనకి ఇంత మన అడ్డుపండుల చేతులు పెట్టినప్పుడు మాకు శాస్త్రం ఉంటుంది కదా. మీకు అంటే ఏదో పొరపాటున జాతకాలు చెప్తే అది వినేవాళ్ళం కానీ మనము ఇంత ఫలితం ఉంటుందా నా గ్రహాలు మన మీద అని నాకు తెలిసింది వాళ్ళ. చాలా చాలా సంతోషం అండి. ఒకసారి మీకు నమస్కారం. చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. గురువు గారు నమస్కారం. మీరు ఏదైతే మా కోసం ఇంత సమయం కేటాయిస్తున్నారు, చాలా అలసిపోతున్నారు, అయినా కానీ దానికంటే కూడా మీరు దాని వెనకాల మా కోసం స్లైడ్స్ ప్రిపేర్ చేస్తున్నారు కదండి, అది చాలా చాలా బాగున్నాయి. మీరు చెప్పే విజ్ఞానము మేము విని అర్థం చేసుకోవడానికి, ఆ స్లైడ్స్ అనేవి మేము మళ్ళీ మననం చేసుకోవడానికి, ప్రతి ఒక్కరికి గ్రూప్ లో ఉన్న వారందరికీ ఒక నా యొక్క సలహా అనుకోండి, అందరూ కూడా స్లైడ్స్ ముందు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే అది పోతే మళ్ళీ ఎప్పటికీ దొరకవు. అంత విజ్ఞానం మనం మళ్ళీ సమకూర్చుకోలేము. గురువు గారు చెప్పింది ఒక ఎత్తు అయితే దానికి పదంతలు ఆ స్లైడ్స్ లో ఉన్నాయి. ఆ ఫొటోస్ అవన్నీ అసలు విజ్ఞానవంతంగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ గురువు గారు. మా అందరి తరఫున మీకు ఆ స్లైడ్స్ మాకు ఇస్తున్నాను. అంతా ఏం లేదు, చదువుకోండి, హాయిగా తెలుసుకోండి. నా తాపత్రయం అంతా మీరు జ్యోతిషాన్ని అర్థం చేసుకోవాలి. జ్యోతిషం నేర్చుకోవడం కాదు, జ్యోతిషం తెలుసుకోవాలి. గురుగారు నమస్కారం. చెప్పండి. మీరు సందేహం అనే ప్రశ్న అడుగుతుంటే మాకు బాధేస్తుంది. అసలు సందేహాలు ఇన్ని రోజులున్న సందేహాలన్నీ మొత్తం పూర్తిగా ఇందాక వారెవరో చెప్పినారు, గ్రహణం విడిచిన చంద్రుడిలాగా మొత్తం వెలుగు వచ్చేస్తున్నట్టు. మాకు ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి గ్రహాలు నక్షత్రాలు అంటే మేషం, మేక, వృషభం, ఎద్దు ఇట్లా నేర్చుకున్న వాళ్ళము. ఏంటే గానీ అసలు మేషం అంటే ఏంటి, ఆ రాశి అంటే, నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాలు, ఇదంతా ఎంత బాగా వివరిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి పెద్ద సార్ మాట్లాడినారు, జిరాక్స్ తీయించుకోండి. నేను జిరాక్స్ తీయించుకోవడానికి వెళ్తున్నాను ఆ నోట్స్ అని మొత్తము ప్రస్తుతము. చాలా అద్భుతం గురువు గారు. మాకు అసలు సైన్స్, జ్యోతిష్యం అంటే ఒక సైన్స్ అనేటట్టుగా మొత్తం చూపిస్తున్నారు మాకు. జ్యోతిషం అంటే సైన్స్ అనేది తెలియాలి అందరికి.
మేము ఎన్ని రోజులు ఒక జ్యోతిష్యం అనేది ఎవరైనా రేపు పొద్దున నాస్తికులు ఎవరైనా మేము పల్లె అంటే గ్రామ పురోహితులం మేము కాబట్టి మాకు ఇట్లా అది ఎట్లుంటది ఇది ఎట్లుంటుంది అంటే మీరు చెప్తున్న విధానం మేము చేసుకుని రేపు పొద్దున ఎవరికైనా ఇది ఒక సైన్స్ అనేది చెప్పడానికి మాకు అద్భుతంగా నేర్పిస్తున్నారు. చాలా చాలా సంతోషం గురుగారు. సందేహం అనే ప్రశ్నే ఎక్కడ లేవనెత్తే అవకాశం లేకుండా చెప్తున్నారు. మీరు చిన్న పిల్లలకి పాఠాలు 5వ తరగతిలోపు 3వ తరగతిలో పిల్లలకి పాఠాలు ఎంత చెప్తున్నారు అది చాలా ఎందుకైనా మంచిదని బాలశిక్ష అని పేరు పెట్టిన. చాలా సంతోషం గురుగారు, సంతోషం. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. చెప్పండి. గురుగారు, ఇక్కడ మీకు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే గ్రహాలకు బదులుగా మనము ఇక్కడ జ్యోతిషంలో చంద్రుడు, రాహు, కేతు అనేది యాడ్ చేసి 9 గ్రహాలుగా చెప్పుకుంటామా? అదొక సందేహం. దానికోసం ఇదేం కాదండి. అది 3 గ్రహాలు ఇప్పుడు ఈ మధ్యన కనుక్కున్నవి సార్. అది ఆ 3 గ్రహాలు కనుక్కున్నది మనం కాదు, పాశ్చాత్యులు. వాళ్ళు వాళ్ళ అస్ట్రాలజీలో పెట్టుకున్నారు. అది ఋషులు ఇచ్చిన ఇది కాదు. ఋషులు ఇచ్చిన విజ్ఞానంలో ఆ గ్రహాలు ఉన్నాయా లేదా అనేది మనం చెప్పుకుంటాం. అవి ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది చెప్పుకుంటాం. అది ముందు గ్రహకారకత్వాల్లో వస్తుంది. చాలా బాగుంది. అంటే మీరు చెప్పే విధానంలో అంటే నేను చూడగలిగానండి, సైన్స్ టీచర్ని. మీరు చెప్పేది సైన్స్, మ్యాథ్స్ అన్ని జోడించి చాలా చక్కగా ఉందండి. చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. సైన్స్ చెప్పాలి, ఇలాగే చెప్పాలి. అంటే మళ్ళీ మాట్లాడుతున్నాను, క్షమించండి. ఎవరికైనా సరే జ్యోతిష్యుడు నమ్మకం లేని వాళ్ళ మీద మీ క్లాస్ చూస్తే వాళ్ళు మనకి ఫిదా అయిపోతారండి. జ్యోతిష్యుడు నమ్మకం లేదు, వాళ్ళు నమ్మనంత మాత్రాన సైన్స్ కాకుండా పోదు. ఎగ్జాక్ట్ అండి. 2-4 ఎలాగో గ్రహాల ప్రభావం మనకు ఇంటికి చేస్తుందండి. కానీ కొంతమంది చెప్తారండి నమ్మకం లేదని చెప్పి వాళ్ళు మనకు పట్టుకుని అవసరం లేదండి. సైన్స్ అంటే 2-4 ఎలాగో ఈ ప్రభావం అంతేనండి, వాటి లక్షణం అంతేనండి. 50 కోట్ల మందిలో అందరూ ఒక్కరైనా ఉంటున్నారా? గ్రహ ప్రభావం అది మనం నమ్మి తీరాలి కదండి. అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఓకే, మరి అందరం సెలవు తీసుకుందాం. చెప్పండి గురుగారు. ఇప్పుడు ఇంద్రుడు, వరుణుడు, యముడు అని వస్తున్నాయి కదా, అంటే వీటి ప్లేస్లోనా? వాటి ప్లేస్ లో మనం ఆ పేర్లు పెట్టుకున్నాం, మనం అర్థం చేసుకోవడం. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోకి ఇంద్రుడు, వరుణుడు, యముడు అని పెట్టుకున్నాం తప్ప వీళ్ళు వారు కాదు. మనకు తెలిసిన ఇంద్రుడు, యముడు రెండు వాళ్ళు కాదు. వాళ్ళ కారకత్వాలు దానికి ఉన్నాయి కాబట్టి పెట్టారు. అది మనం కారకత్వాలు అప్పుడు చెప్పుకోం. థ్యాంక్ యూ అమ్మ. క్లోజ్ చేద్దామా? సరే సార్. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురువు గారు.